విధాత రక్షకుడాయనే ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు ఆయనే రానున్నవాడు శక్తిమంతుడు ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు శక్తిమంతుడు జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే నిర్దోషులుగా తీర్చే జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా మన్నించినావుగా జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు క్రీస్తులో వాడబారని స్వచ్ఛముగా నైతిమి ప్రభు క్రీస్తులో వాడబారని స్వచ్ఛముగా నైతిమి పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు ఎంతో గొప్పది పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు ఎంతో గొప్పది ఎంతో గొప్పది జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత
రక్షకుడాయనే. పాట నెంబరు 301, పాట నెంబరు 301, మరొక నెంబరు 298, మేఘం మీద యేసురాజు వేగం మెలకు అనే పాట పాడుకుందాం. పాట నెంబరు 301, 298, కొన్ని వచనాలు పాడుకుందాం, అన్నీ కాదు. మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, సిద్ధముగా నుండు వారల చేర్చును, శీఘ్రముగా దిగును, సిద్ధముగా నుండు వారల చేర్చును, శీఘ్రముగా దిగును, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, ప్రభువే తానే ఆర్భాటముతో ఈ భూమికి వచ్చు, ప్రభువే తానే ఆర్భాటముతో ఈ భూమికి వచ్చు, ఇక్కడ నమ్మిన వారలు ఎగురుచు ఈ భూమి విడచెదరు, ఇక్కడ నమ్మిన వారలు ఎగురుచు ఈ భూమి విడచెదరు, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, వేల వేలకు ఆయన మాటలు రాకను తెల్పెను, వేల వేలకు ఆయన మాటలు రాకను తెల్పెను, ప్రవక్తల అపోస్తలులు దానిని గూర్చి ప్రకటించిరి, ప్రవక్తల అపోస్తలులు దానిని గూర్చి ప్రకటించిరి, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, పాట్లో పడెడు వారలకేసో ప్రతిఫలమిచ్చును, పాట్లో పడెడు వారలకేసో ప్రతిఫలమిచ్చును, చేరు మనకు సంపూర్ణ శక్తిని చెలువుగను సగోను, చేరు మనకు సంపూర్ణ శక్తిని చెలువుగను సగోను, మేఘం మీద యేసురాజు వేగమిలకు వచ్చు, వెయ్యేండ్ల యేసు ఇలలో రాజ్యము ఏలును, వెయ్యేండ్ల యేసు ఇలలో రాజ్యము ఏలును, నీతి సమాధానములుండు నాయన రాజ్యములో, నీతి
వేగమెలకువచో వేగం మీద యేసు రాజు వేగమెలకువచో హల్లెలూయా గీతము పాడి ఆర్భటించెదము హల్లెలూయా గీతము పాడి ఆర్భటించెదము వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయే వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయే మేఘం పేద యేసు రాజు వేగమెలకువచో మేఘం పేద యేసు రాజు వేగమెలకువచో మూడు 312వ పాట 308 305 పాట నెంబరు 308 305. ఇంకా కొన్ని పుస్తకాల్లో నెంబర్లు తేడా ఉంటుంది. ఆ నెంబర్లు కూడా మీరు పుటంలో చూసుకోండి. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. పదము నుండి పురధ్వనితో అరయునెసు ఆకాశముతో పదము నుండి పురధ్వనితో అరయునెసు ఆకాశముతో సర్వలోకము తెరిచుచును పరపడు ఓ ప్రియుండ సర్వలోకము తెరిచుచును పరపడు ఓ ప్రియుండ మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. గురుతులెల్లో ధరణియందు సరిగా చూడ జరుగుచుండ గురుతులెల్లో ధరణియందు సరిగా చూడ జరుగుచుండ తిరునవ్వుతో చేర ప్రభుని త్వరపడు ఓ ప్రియుండ చిరునవ్వుతో చేర ప్రభుని త్వరపడు ఓ ప్రియుండ మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. క్రీస్తునందు మృతులెల్లరూ కడబూరా మ్రోగగానే క్రీస్తునందు మృతులెల్లరూ కడబూరా మ్రోగగా క్రీస్తు వలే తిరిగి లేతురు
మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. ఆలయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై. ఆలయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై. పరమందు ప్రభు క్రీస్తు నిరతము ఓ ప్రియుండ. పరమందు ప్రభు క్రీస్తు నిరతము ఓ ప్రియుండ. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. కరుణలేని ఓ మరణమా నిరతము నీకు జయమగునా. కరుణలేని ఓ మరణమా నిరతము నీకు జయమగునా. మరణ సమ్మారుండేసు త్వరగరా నయ్యున్నాడు. మరణ సమ్మారుండేసు త్వరగరా నయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. పాపమును చేయకుమా రేపకుమా దైవ కోపమును. పాపమును చేయకుమా రేపకుమా దైవ కోపమును. శాపమును తప్పుకొని శ్రద్ధతో కాచుకొనుమా. శాపమును తప్పుకొని శ్రద్ధతో కాచుకొనుమా. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. రాజభూషణం గారు ఎక్కడ ఉన్నా రాజభూషణం గారు రాజభూషణం గారికి సాక్షి మా నాన్నగారికి చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం దయగల తండ్రి, కృపగల చేతికి వచ్చిన బిడ్డలను బట్టి ఉన్నాను తండ్రి. దైవ సేవకులను బట్టి ప్రభావ సంఘ సహవాసం బట్టి ఉన్నాను. స్తోత్రాలుగా దయ తండ్రి 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 నాన్నగారు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఇంతవరకు తండ్రి ఇచ్చిన క్షేమస్థితిని బట్టి ప్రభావ 82 సంవత్సరాలు దయాకేమం దయచేసి నా సమయంలో చేర్చుకున్నది ప్రభావ తండ్రి తండ్రి దయ తండ్రి. వాటి ద్వారా నేను పొందిన మేలును గారి ప్రభావ సాక్ష్యంగా తండ్రి నేను నిలబడినగా తండ్రి నిలబడిన నన్ను ప్రభావ నీ సేవచాటు మరుగుపరుచునైనా వ్యర్థమైన మాటలు నా నోటించడానికి ప్రభావ నిశ్చిత్తమైనవి అయా తండ్రి, తండ్రి చిత్తమైనవి తండ్రి, వ్యక్తంగా మాట్లాడటం తండ్రి సహాయం దయచేసి అయా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఎప్పుడు అంత తండ్రి ప్రభావ అయాన్ని తండ్రి నీ చేతులు అప్పగించుకుంటూ మహిమాగంత ప్రభావ నీకే ఆరాధిస్తూ మిక్కిలిగా నేను అడిగి వేడుకున్నాను తండ్రి. నాన్నగారికి పెద్ద కొడుకున్నాను. నాన్నగారు
81 సంవత్సరాలు నేను 82వ సంవత్సరంలో చనిపోయాను. అయితే నేను పుట్టిన దగ్గర నుంచి దాదాపు 27 సంవత్సరాలు నాన్నగారు నన్ను భరించారు అనుకో. జనం ఎవరైనా కానీ 22 సంవత్సరాల దాకా పోషిస్తారు. నా అవిధేతను బట్టి కానీ, కొంచెం దూరంగా ఉంటాను బట్టి కానీ, ఇంకొక 5 సంవత్సరాలు నన్ను ఎక్కడ ఒక మాట అనకుండా ఏం చేస్తున్నారా, ఏం చదువుతున్నారా, ఎక్కడ క్వశ్చన్ చేయకుండా నాకు కావాల్సినవన్నీ సమకూరిస్తే 27 సంవత్సరాలు నన్ను పోషించారు. నా చిన్నతనంలో అయితే వారున్న చోట స్కూల్స్ బాగాలేదని ఇక్కడ ఎలవల్లో కానీ, తిరుమల, ఎలవదు, ఇట్లాగే తెనాలి, మరి బంధువుల దగ్గర కూర్చొని ఉంచి చదివించిన ప్రతి నెల వచ్చేవాళ్ళు నా దగ్గరికి. చిన్నప్పటి నుంచి నన్ను ఒక ఘనంగానే పెంచారు. ఆ రోజుల్లోనే నాకు బాటా చెప్పులు తప్ప ఏది లేకుండా నన్ను పెంచారు. నాకు ఎక్కడా తక్కువ చేయలేదు. 27 సంవత్సరాలు నన్ను నడిపించారు. అయితే నాన్నగారు 21వ సంవత్సరంలో సిక్ అయ్యారు. 21 సంవత్సరం, దాదాపు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో మా మీద ఆధారపడటానికి ఎక్కడా ఇష్టపడేవాడు కాదు. ఆయన చేయబట్టుకొని నడిపించడానికి కూడా ఆయన ఇండివిజువల్గా నడవడానికి కూడా. అయినా కానీ దేవుని కృప వలన 1-2 సంవత్సరాలు మా మీద ఆధారపడటానికి, వాటిలో తండ్రి వారిని నడిపించడానికి కానీ నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిలో దేవునికి మహిమకరంగానే తండ్రి నాన్నగారిని ఇచ్చారు. రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే రక్షణ తీసుకున్నారు నాన్నగారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. 2021 దాకా ఆ ప్యాటర్న్లో ఉన్నారు. 21 సిక్ అయిన తర్వాత కొంచెం దేవునికి దూరంగా అనిపించినట్టు అనిపించింది. అప్పుడైతే ఆ రోజుల్లో మన కరోనా టైంలో మా మిస్సెస్ అయితే అసలుకి 85% లివర్ పాడైపోయి ఏ హాస్పిటల్లో తీసుకునే పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. మా మిస్సెస్ని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నాన్నగారు సిక్ అయ్యారు, బ్రెయిన్ స్ట్రోక్. రాకుండానే దేవుడు కాపాడాడు. వెంటనే హాస్పిటల్లో చేర్చడం కానీ, అది ట్రీట్మెంట్ అయిన 1 నెలకి మళ్ళీ హార్ట్ అటాక్ రావటం, 3 స్టంట్లు పడటం. దాని నుంచి కోలుకున్న తర్వాత ఇంకొక 2 నెలల తర్వాత కరోనా రావటం, హాస్పిటల్లో జాయిన్, అక్కడ తులికేలు కొట్టడం. అన్నింటిలో ఎక్కడ మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలా. స్వతహాగా నేనైతే చాలా బలహీనుడిని, చాలా సెన్సిటివ్, చిన్న విషయాలు కూడా తట్టుకోవడానికి. వీటన్నింటిలో నన్ను నిలబెట్టినందుకు దేవునికి మహిమ. నేను ఏ పాటి వాడిని అసలు వీటన్నింటిలో నన్ను నాన్నగారు నిలబెడుతూ ఇంత దూరం నడిపించాడు. అయితే నేను దేవుని ఒకటే ప్రార్థించుకున్నాను, అయ్యా మరి నీకు కొంచెం దూరం అవుతున్నట్టున్నాడు, తన ఆత్మ కుళ్ళు పట్టకూడదు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివని దావీదు నిన్ను స్తుతించాడు కదా, అట్లాగే నా తండ్రి కూడా వృద్ధాప్యం నీ మీద ఆధారపడాలని ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే వాక్యాన్ని ఎత్తుపట్టు చూపించాను నాన్నగారు. దావీదు అడుగుతాడు, అయ్యా నాకు బలం తగ్గినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని దావీదు దేవుని అడుగుతాడు. అంత మాత్రమే కాకుండా నేను తలనేసినై వృద్ధుడనై ఇంటి వరకు నీ అద్భుత కార్యాలు వివరించినట్లు, వచ్చుతరం వారికి నీ ఆశ్చర్యకాలం వివరించినట్లు నన్ను బ్రతికించుము. ఆ 2 వాక్యాలు చూపెట్టి నాన్నగారికి ధైర్యపరిచావు. నువ్వు బలహీనుడు అని ఎందుకు అట్లా అంటావు? నీ బాధ్యత రాబోతారానికి నీ చేసిన మేళకు బట్టి సాక్ష్యంగా ఉండాలని బలపరుస్తూ వచ్చాను. ఒక టైంలో ప్రార్థన కూడా మర్చిపోయాడు. అటువంటి టైంలో ఆయన వరకు నేను చెవులు నిలబడకపోయినా గట్టిగా ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థనలో నడిపించి అప్పటి నుంచి మళ్ళీ ప్రార్థనలోకి వచ్చాను. ఇట్లా పలు రీతులుగా దేవుని యొక్క భయభక్తులు గల వారిని తూలి తొట్టినకు కారణం ఏమీ లేదని వాగ్దానం చెప్తున్న నాన్నగారు నిలబెడుతూ వచ్చారు. అయితే వయసు రీత్యా దేవుడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమే దేవుడు కొట్టేయాల్సిన తండ్రి నా తండ్రి. ట్రైన్లో పొట్ట ఫస్ట్ చేరి పొట్ట పగిలిపోయి, పొట్ట లోపల పేగు పగిలిపోయి చనిపోవాల్సిన స్థితిలో దేవుడు ఒంగోలులో కాపాడబడ్డాడు. అదే అనుకున్నా. గత 3 సంవత్సరాల నుంచి నాన్నగారి ప్రార్థన చేస్తున్నాయా, నాకు 2 బిడ్డలు, పెద్ద పాప మ్యారేజ్ వయసు వచ్చింది, బాబు కూడా ఇంకో 3 సంవత్సరాలు చెప్పారు. వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళైందా కాపాడని ప్రార్థన చేసేవాడిని. తర్వాత ఆయన వయసు రీత్యా అయ్యా పెళ్ళి అయిందాకన్నా ఉంచాయని ప్రార్థించేవాడిని. ఇంకా రాబోయే కాలంలో మరింత సిక్ అవుతుంటూ వస్తే హాస్పిటల్ చేరిన తర్వాత మళ్ళీ కోసాడు, అయ్యా బాధపడకుండా చనిపోవాలి నా తండ్రి అని. నా పితలను బట్టి దావీదు అంటాడు, నేను యేసేపు పండు ముసలివరందు అలమెరిసిన వాడే తన పిల్లలను దీవించి తన పిల్లలకు చేర్చబడ్డాడు. అట్లా దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు. పండు వృద్ధాప్యం మందు దీవించి
తన పిల్లలకు చేర్చబడ్డాడు. అటువంటి మరణం దయచేయాలని నేను బహుగా ప్రార్థన. ఎందుకంటే హాస్పిటల్లో నాన్నగారు 10 రోజులు బాగా ఇబ్బంది పడ్డారు, ఇంజెక్షన్స్ చాలా బాధపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో అదే ప్రార్థన చేశారు. అట్లా మోషే జ్ఞాపకం వచ్చేవాడు, అయ్యా 50 మంది ఉన్నా పట్టణాన్ని కాపాడయ్యా, 10 మంది ఉన్నా 5 ఉన్నా కాపాడతావని బ్రతుకున్నాడు. అట్లా నా మొర ఆలకించి ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు ఆయన జీవితంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉన్నాడు ఇంట్లో. ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా ప్లెజెంట్, ఒక ఏంజల్ లాగా, ఒక దేవదూత లాగా అనిపించాడు నాకు. అట్లాంటి స్థితికి మమ్మల్ని దేవుడు ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టలేదు. కరోనా టైంలో అయితే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మనం దేవుని ఎందుకు స్తుతించాలో అర్థమవుతుంది. అదే నాకు సాక్ష్యం లేదు. అసలు చనిపోవాల్సిన వాళ్ళు మేమంతా. అటువంటి పరిస్థితుల్లో నేను కానీ మా మిస్సెస్ కానీ వీటన్నిటిలో బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. అందుని బట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలియజేయించాలి. దేవుడు మాకేం చేశాడు, ఎందుకు ఇవన్నీ ఈ కాలం అంటే పౌలు అంటాడు, ఈ కాలం వరకే మేము బ్రతుకుతున్న ఎడలో నాకన్నా దౌర్భాగ్యుడు ఎవడో లేదంటాడు. మనదంతా ఇది చాలా చిన్న జీవితం. 70 సంవత్సరాలు, అధిక ఆయుష్ 80 సంవత్సరాలు. మన జీవితం నిత్య జీవము నిత్యత్వం దేవుని అందుంటాం. ఆ జీవితం గురించి మనం ఆలోచించాలి. కానీ ఇప్పటి క్షయమైపోతున్న పాస్టర్ గారు కూడా సమాధి దగ్గర చెప్పారు, ఘనహీనమైన ఘటాన్ని మహిమకరంగాను, క్షయమైపోయే శరీరాన్ని మహిమకరంగాను, ప్రకృతి సంబంధమైన ఫ్లెష్ ఈ రోజుకి నాన్నగారు బహుశా శరీరం అంతా చీకిపోయి ఉంటుంది బహుశా, కానీ ఆయన ఆత్మ ఆయన దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనిషిని ఆత్మ మనది కాదు అసలు. మనము తల్లి గర్భంలో పుట్టినప్పుడే 3-4 నెలలు మనం ఓన్లీ ముద్దగానే ఉంటాం. తర్వాత రహస్య స్థలంలో తన ఆత్మను మనలో ప్రవేశపెడతారట. నేను ఎక్కడ చదివాను. ఎందుకంటే 4 నెలల లోపు 4 నెలల వరకు డాక్టర్స్ కూడా అబార్షన్ చేసేయడానికి సిద్ధపడతారు. 4 నెలల తర్వాత చేయడానికి ఇష్టపడరు. బికాస్ దేవుని ఆత్మ పిండంలో ప్రవేశపెడతారు. అందుకనే దావీదు స్తుతిస్తాడు, నన్ను పుట్టించిన విధానం బట్టి బహు ఆశ్చర్యము భయమును కలుగుతుండగా నేను స్తుతిస్తాను అంటాడు. నా అంతరింద్రియములు కలుగు చేసిన వాడు నీవే కదా అని స్తుతిస్తాడు. నా ఎముకలు లెక్కించిన వాడు నీవే కదా అని స్థుతిస్తాడు. అట్లా నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిన దావీదు స్థుతిస్తాడు. వీటన్నిటిని బట్టి మనం ఆదరించబడాలా, ధైర్యపరచబడాలా. అందుకనే నాన్నగారిని భౌతికంగా నేను ఏడ్చినా కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది. ఐ హ్యావ్ చాలా హోప్ ఉంది, మనం ఒకసారి కలుసుకుంటామని. అందుని బట్టి దేవుడు కూడా ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, మీరు దుఃఖించకడి, చనిపోయిన వారి గురించి మీరు ఏడ్పకడి, బ్రతికున్న వారి గురించి ఏడ్చమన్నాడు. అట్లాగే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు అంగలార్చాలా, కన్నీరు విడవాలా. ఒక్క ఆత్మ కూడా నశించకుండా మీ అనుదినము గోసాడాలి, బ్రతిలాడుకోవాలి. ఎందుకంటే అయితే ఆత్మ నరకానికన్నా ఇటు పరలోకానికన్నా రెండే 2 ఆప్షన్స్. యూ హ్యావ్ నో మోర్ ఆప్షన్స్. ఇప్పుడు దాకా ఇప్పుడు నా బంధువులు చాలా మంది ఉన్నారు. ఒక మేనమావ అయితే ట్రాక్టర్ కింద పని చనిపోయిన వాడు, ఇప్పటికీ రక్షింపబడలా. ఇంకొకరు మేనల్డ్ ఉన్నాడు, 2 సార్లు యాక్సిడెంట్ అయి బ్రతికాడు, అయినా ఇంకా రక్షింపబడలా. ఇంకొకరు ఉన్నారు, 2 సార్లు పాము కాడు బ్రతికాడు, అయినా రక్షింపబడలా. అందుకనే నేను ఈ డయాస్ ద్వారా హెచ్చరిస్తున్నాను, దేవుని నామం హెచ్చరిస్తున్నాను, బ్రతులాడుకుంటున్నాను. నేడనే రక్ష దినము, దీని గురించి మీరు సిద్ధపడాలా. రేపు మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. సో నాకు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని మీరు అంగీకరించి దేవుని నామంలో, దేవుని విడుకుల్లో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుని నామానికి సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన దైవ సేవలకి, నాకు ఇచ్చిన నోటి మాటను బట్టి నా తండ్రికి, పరమ తండ్రికి కృతజ్ఞతాస్తులు తెలుస్తూ సమయాన్ని దైవ సేవకు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పరమే గారి 2వ కుమారుడు సతీష్ కూడా వచ్చి సార్ చెప్పండి. సతీష్. అందరికీ వందనాలు. సాక్ష్యం గురించి ఏం చెప్పలేను, కానీ నేను ఇంజనీరింగ్ దాకా మా నాన్న దగ్గరే ఉన్నాను. మా అన్న లేదేమో కానీ నేను ఇంజనీరింగ్ దాకా ఉన్నాను. ఇంజనీరింగ్ తర్వాత ఎప్పుడు మా నాన్న దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదు. ఇంజనీరింగ్ తర్వాత అంతా మా అన్న దగ్గరలో ఉన్నాను. సో ఎవరొకరు ఉన్నారు మా నాన్న చూసుకోవడానికి.
కేసు నేను బయట ఉన్నా కానీ నాకు ఒక ధైర్యం, ఇంటి దగ్గర మా చెల్లి ఉంది, మా అన్న ఉన్నాడు, ఏమైనా అయినా కానీ మా అమ్మ నాన్నకి వాళ్ళు చూసుకుంటారు దగ్గర ఉండి అన్న ఒక నమ్మకం ఉంటుంది. అలాగే ఈ చివరి రోజులో ఇంకా నాన్న అట్లా చూసేసరికి నాకు చాలా బాధ వేసింది. ఇదివరకు ఉన్నా కానీ హాస్పిటల్లో హాస్టల్కి వచ్చినప్పుడు కూడా నేను దగ్గరలో లేను, అయినా కానీ నేను వెళ్ళిపోయిన తర్వాతే జరిగినాయి అన్నీ. నేను ఉన్నప్పుడు ఏది జరగలేదు. మేబీ నాకు అంత ధైర్యం లేకపోవచ్చేమో చూడటానికి. కాకపోతే మా అన్న ఉండడం వల్ల ఒకసారి బతికించుకోగలిగారు, రెండోసారి దేవుని చిత్తం, రెండోసారి కుదరలేకపోయింది. కానీ అక్కడ ఉన్న దేవుని నామం మా నాన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుని దేవనామానికి స్తోత్రాలు. ఇప్పుడు పరమయ్య గారి మేనల్లుడు భానుప్రసాద్ గారు ప్రిన్సిపాల్ గారు వచ్చి వారి సాక్ష్యం కూడా తెలియజేస్తారు. ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకులు మరియు బంధుమిత్రులు అందరికి కూడా అందరం దేవుడు అందరం ముఖ్యంగా పరమయ్య గారు మాకు మేనమామ. నేను కాకుండా మేము నలుగురము ఉన్నాము. మరి తర్వాత అలాగే మేనకోడలు కూడా ఇంకా ముగ్గురు ఉన్నారు. మరి మీరందరూ మా మామయ్య గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను చిన్నతనం నుంచి నేను ఎరుగుతుంది. ముఖ్యంగా ఆయన మొదటి నుండి కూడా చాలా కష్టపడి జీవితాన్ని అందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా జీవితాన్ని గడిపినాడు. ముఖ్యంగా మేము చిన్నప్పుడైనా నేను ఇంకా 6 సంవత్సరాలు ఉన్నప్పుడే నిజామాబాద్కి వచ్చినాడు, నిజామాబాద్లో ఉద్యోగం చేసినాడు. మరియు అలాగే ఆయనకి ఆ లక్కలంటే కూడా చాలా ప్రేమ కలిగి ఉండేది. మరి ఆ లక్కల మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ అక్కలు కూడా ముఖ్యంగా ఈయన ఎంత కష్టపడేవాడంటే మేము చాలా ఆశ్చర్యపడేవాడు ఈయన కష్ట జీవితాలు చూసి. మరి అదే కాకుండా లాస్ట్లో ఈయన ఆరోగ్యం కూడా చాలా చక్కని ఆరోగ్యం. ఎలా అంటే నేను మా అమ్మ చనిపోయినప్పటికీ ఈయనకి ఎలాంటి అనారోగ్యం లేదు. 4 సంవత్సరాల క్రితం ఈయనకి చాలా కాలం ఈయన ఆరోగ్యం చూసి నేనే ఆశ్చర్యపోయినాను. అంత చక్కని ఆరోగ్యము. అదేవిధంగా మరి దేవుని యందు కూడా ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు చివరి రోజుల్లో. ముఖ్యంగా మా భోషణం చెప్పిన విధంగా చివరి రోజుల్లో దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థనలో గడిపేవాడు. అంటే ఉద్యోగ జీవితంలో ఏ విధంగా ఉన్నప్పటికీ చివరిగా రిటైర్డ్ అయినాక ఎక్కువగా దేవుని నామంలో దేవుని సేవలో గడిపి ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ మరి చుట్టాల పట్ల కానీ అదేవిధంగా వారి బంధుమిత్రుల పట్ల అతి ప్రేమ కలిగి ఉండేవాడు. ఎవరికైనా సహాయం కావాలంటే ఎంతో తొందరగా స్పందించేవాడు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ చుట్టాల పట్ల కానీ బంధుమిత్రుల పట్ల చాలా ఇదిగా ఉండేవాడు. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మంచి పేరు సంపాదించినాడు. మరి ఆయన పనిచేసే చాలా ఉద్యోగాలు చేసినాడు. ఆయన ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నో ఉద్యోగాలు చేసినాడు. చిన్నప్పుడు ఆయన చేసిన ఉద్యోగాలు నేను ఎవరిని చూడలేదు. ఒక నిజామాబాద్లోనే 3 ఉద్యోగాలు మారినాడు. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లాస్ట్లో ఉద్యోగం చేసినాడు. మరి కొడుకులు చదివించడంలో కానీ మరి ముఖ్యంగా మేము చాలామంది మన ఒక ఇంట్లో ఒక పిల్లలు పుట్టినప్పుడు నేను చాలాసార్లు మా మామయ్యని చూసి చాలా ఇదయ్యేవాడు. 3 పిల్లల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చినాడు. చివరికి వాళ్ళ కూతురు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యేటట్టు. అంటే ఆయన ఒక గొప్ప ఆయన ప్రార్థన, ఆయన యొక్క దేవుని ఉండే భక్తిని బట్టి ఆయన పిల్లలందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన పెద్ద కుమారుడికి మా సిస్టర్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అదే కాకుండా మా అమ్మని పట్ల కూడా లాస్ట్ రోజుల్లో మా అమ్మ విషయంలో ఇక్కడే ఉండేది చాలా రోజులు. ఇక ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన 6 నెలలకి చనిపోయింది. మా అమ్మ చనిపోయేటప్పుడు ఈయన ఆరోగ్య స్థితి ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఈయన నేను అనుకున్నాను ఇది 90-80 ఏళ్ళు అయిన మా అమ్మ కూడా అలాగే 90 ఏళ్ళే బతుకుతుందని నేను అనుకున్నాను. మా అమ్మ కూడా 1 డేనే కష్టపడ్డది. కాకపోతే మామయ్యకి మాత్రం చాలా రిపీటెడ్గా అనారోగ్య స్థితిలో వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల నుండి ఆయనకి చాలా విపరీతమైన అనారోగ్య స్థితిని ఎదుర్కొన్నాడు. దానికి ముఖ్యంగా మా భోషణం ఆయనకు చేసింది. వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా ఆయన పట్ల ఉన్న ప్రేమను బట్టి 4 సంవత్సరాల నుండి ఆయన కాపాడుకున్నారు. నిజంగా వాళ్ళ యొక్క కష్టం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే
మా భూషణంకు ఉన్న దైవభక్తిని బట్టి కానీ తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను కానీ ఆ 4 సంవత్సరాలు నేను బతికించింది అనుకుంటాను. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాలు రిపీటెడ్గా ఆయన అనారోగ్య స్థితిలోకి వెళ్తున్నాడు. మరి ఆ భూషణం చేసిన సేవలను బట్టి మరి ఆ ఇంతకాలం నేను బతుకున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొడుకు ఒక తండ్రికి చివరి దశలో చేసిన సేవ అనేది నేను అంత చూడలేదు. అలాగే భూషణము మరియు వారి కుమారుడు సతీష్ కోడళ్ళు కూడా ఆయన పట్ల ఉన్న ప్రేమను ఆ విధంగా 4 సంవత్సరాలు కాపాడారు. కానీ మా అమ్మ మాత్రము ఒకే రోజు కష్టపడింది. మా అమ్మ కూడా చాలా, కానీ మా అమ్మ ఎక్కువ బెడ్ రీడర్ లేదు. అయితే కానీ మా అమ్మ కన్నా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. మా అమ్మ కొద్దిగా ఒక విధంగా నేను అదృష్టవంతురాలు అనుకుంటాను. ఎందుకంటే ఒక్కరోజే ఆమె ఇబ్బంది పడింది, ఆమె చనిపోయింది. నేను మా అమ్మకు కూడా చాలా కాలం, మా అమ్మ ఆరోగ్యం కానీ మా మామయ్య ఆరోగ్యం కానీ చాలా గొప్ప ఆరోగ్యం పుట్టినప్పుడు మనము ఊహించలేము. వీళ్ళు ఇంత తొందరగా చనిపోతారని నేను అస్సలు ఊహించలేదు. మా అమ్మను ఊహించలేదు, మా మామయ్య విషయంలో కూడా నేను ఊహించలేదు. మరి దేవుడి చిత్తం ఎలా ఉందనేది మనం ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే మరి నా జనరల్గా అందరికీ టీలు తాగడము, కాఫీలు తాగడం ఇలాంటి అలవాటు. ఆయన పొద్దున కూడా మజ్జిగ తాగి డ్యూటీకి వెళ్ళేవాడు. అలాంటి ఆయన అలవాట్లు కూడా చాలా ఆహారపు అలవాట్లు కూడా ఎవరికి ఉండవు అలాంటి అలవాట్లు. మరి అంత చక్కని ఆరోగ్యం ఇంతకాలం ఆయన ఉన్నాడంటే మరి ఆయన అలవాట్లు, మరి మనుషుల పట్ల ఉండే ప్రేమ, చుట్టాల పట్ల ఉండే గౌరవం కానీ, ఏ చుట్టానికి చిన్న సమస్య వచ్చినా స్పందించాడు. కానీ మా మామయ్య విషయంలో నేను ప్రతిసారి అనుకుంటాను, మరి నా ఆలోచన తప్పు రైతుంది. మా మామయ్యకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకటి చెప్పాలి కాబట్టి ఆయన గురించి, ఆయన ప్రతి విషయానికి అతి ఎక్కువ స్పందిస్తారు. ఈ అతి ఎక్కువ స్పందించడం, ఎక్కువగా ఆలోచించడం కూడా ఆయన చివరి దశలో మరి అనారోగ్యానికి కారణమైంది నేను నమ్ముతాను. ఆ విషయం ఆయనకు ఒక్కడికే కాదు, మరి ఆయనకు జెనెటికల్గా సంబంధం ఉంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళకు కూడా, నాకు కూడా అలాంటి ఆలోచన అనేది ఎక్కువ ఆలోచించే ఇది ఉంది. ఇది ఎందుకంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కానీ ఎక్కువ ఆలోచిస్తే ఆయన ఆయుష్ తగ్గిపోతుంది. మరి అలవాటు మా ఇంట్లో కూడా వచ్చింది. ఎందుకంటే మరి వాళ్ళ పిల్లలకి రాలేదు కానీ మాకు కూడా మేము చాలాసార్లు అనుకుంటుంటాం, మా మామయ్య ఇంత తక్కువ కాలం ఎందుకు బతుకున్నాడని నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే ఆయన గురించే కాకుండా ఎన్నో విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. మరి పక్క వాళ్ళ గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఆలోచించడం వలన మరి ఆయన ఆరోగ్యం డిటోరియేట్ అయిందని నేను అనుకుంటాను. మరి అది తప్ప నేను అనలేదు. కానీ మరి ఆ ఆలోచన మా ఇంట్లో కూడా నన్ను అంటుంటారు, మీ మేనమామ లక్షణాలు నీలో కూడా ఉన్నాయి అంటుంటారు. ఎందుకంటే ఆయన కొద్దిగా ఇట్లా ఆలోచించే లక్షణం కొద్దిగా ఉంది కాబట్టి, నాకు కూడా అదే ఉంది కాబట్టి ఇలా ఆరోగ్యానికి కొద్దిగా తగ్గడానికి, ఆయుష్ తగ్గడానికి కూడా అది కారణం. ఎందుకంటే మనిషికి బ్రెయిన్ మీద కూడా ఎక్కువ పనిచేస్తే కూడా అనారోగ్య స్థితులు ఇస్తాయి. కాబట్టి మనం ఒకటి శారీరక శ్రమనే కాదు, వేరే విషయాలు ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఎవరైనా కానీ వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మరి ఆయన గురించే కాదు, మొత్తం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తారు. చుట్టాల గురించి అక్కడెక్కడో సమస్య వస్తే కూడా ఈయన ఆలోచిస్తారు. మరి అలాంటి స్థితి వల్ల ఆయన తొందరగా అనారోగ్యం గురైందని నేను అనుకుంటాను. ఎందుకంటే బీపీ లేదు, షుగర్ లేదు, ఈ అనారోగ్యం వచ్చే వరకు చివరి దశలో ఆయన ఇలా ఇదైనందుకు మరి ఈ విషయాలను నేను మాట్లాడు. ముఖ్యంగా మరి దేవుడి పట్ల కూడా ఆయనకి చివరి దశలో మరి ఆ మినిస్ట్రీలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. భూషణం కూడా దేవుడికి పట్ల చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి మరి ఆయనకి ఈ విధంగా మరి ఆయన చనిపోయాడే కానీ ఆయన ఈరోజు మరి ఆత్మ దేవుడి దగ్గరికే ఉన్నదని నమ్ముతున్నాం. ఎందుకంటే చివరి దశలో ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ముఖ్యంగా దేవుడిని నమ్ముకోవడం ద్వారా చివరి దశలో ఆయన తప్పక మరి ఆత్మ ఆయన దేవుడి దగ్గరికే ఉందని నమ్ముతూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమయంలో నాన్నగారి పట్ల నేను పొందుకున్న ఒక మేలు, ఒక డైరెక్షన్ అనుకోండి, ఇది అందరికీ వర్తిస్తుంది. నాన్నగారు ఆదివారం ఆరాధన అంటే శనివారం నుంచి సిద్ధపడేవారు. షేవింగ్ చేసుకొని కానీ, బట్టలు ఇస్త్రీ చేసుకొని కానీ, హామీ సిద్ధపరచుకోవడం కానీ, అదే అట్లా అవుతుంది. ఈరోజు సంఘానికి 9:30 కంటే 9:30కి వచ్చే 2 ఉంటారు. ఇది అందరికీ తెలిసి సచ్చింది. విరిగిన వ్యక్తులు దేవునికి అంగీకరింపబడరు, లోకము గలది దేవునికి అంగీకరింపబడరు. 9:30కి వెళ్తేనే అంగీకరింపబడతాం. అది నేను నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను కూడా మన దాకా సహవాసానికి సహవాసం వెళ్ళినప్పుడు 9:30కి మ్యాక్సిమం ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. తర్వాత మళ్ళీ కొంచెం అది చాలా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న అద్భుతమైన డిసిప్లిన్. మీరు కూడా దానికి అలవాటు పడాలని దేవుని నామమున బ్రతిమలాడుకుంటూ
ఈ సమయంలో చెప్పబడిన సాక్ష్యాలు చాలా విలువైనవి. అంటే వాక్యాన్ని నెరవేర్చిన విశ్వాసులు కావాలి భూమి మీద. బైబిల్ చదివిన వారు చెప్పుకునేవారు కాదు, కానీ దాన్ని పాటించేవారు కావాలి. అది చాలా విలువైనది. ఇదే జీవితంలో దాన్ని కొనసాగించడం అనేది. అలాగే ఇప్పుడు ఒక పాట కూడా పాడినాను, మేలుకో మహిమరాజు వేగమే రానయ్య ఉన్నాడు అని. ఒక వచ్చిన మరలా పాడతాను నేను. అంటే ఈ చెప్పిన సాక్ష్యం బట్టి, అన్న యొక్క జీవితంలో వారి సాక్ష్యాన్ని బట్టి వారి కుటుంబము సాక్ష్యం ఇచ్చింది. అలాగే వారి బంధుమిత్రులు కూడా చెప్పకపోయినా వారు కూడా తన గురించి చెప్పగలరు ఇలాంటి అనుభవం. కనుక మన కుటుంబాలు, ఇక్కడ చేరిన కుటుంబాల్లో కూడా ఈ అనుభవం మన కుటుంబంలో ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. ఏదో మందిరానికి వెళుతున్నాను, ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఏదో నేను కానుకిస్తున్నాను అనేది అది కాదండి. నీ కుటుంబము కూడా, ప్రతి కుటుంబము ఎలాంటి కుటుంబముగా ఉన్నదా అని ఒకసారి పరీక్ష చేసుకుని అట్టి మార్గంలో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. నేను కూడా అన్నను గురించి అంటే మందిరంలో పలకరించుకునే వారిని, బెరాకాల్లో మాట్లాడుకునే వారము, వచ్చేవారము అంతవరకే. కానీ కొంత విషయాలు నాకు తెలియవు. ఇప్పుడు తేటగా కొన్ని విషయాలు చెప్పడం బట్టి మరి దాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. సరే, ఒక పాట మొదటి వచ్చిన పాడుకుందాం. సమయము 12:30 అయినది, 1 గంటకు ముగిస్తా. అర్థమైందండి? 1 గంట, అర్ధగంట వాక్యము, అర్ధగంట. ఏదైనా చెప్పకపో అర్ధగంటలో ముగించబడుతుంది అని అంటే మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. పరము నుండి పురపనితో అరయునెసు ఆర్భాటముతో, పరము నుండి పురపనితో అరయునెసు ఆర్భాటముతో, సర్వలోకము తెరుచుచును త్వరపడు ఓ ప్రియుండ. సర్వలోకము తెరుచుచును త్వరపడు ఓ ప్రియుండ. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు. ఈ మాట వచనంలో అన్న పేరు ఏం పేరు? పారమయ్య. ఇప్పుడు మొదటి వచనం ఏం పాడుకున్నాం? పరమ నుండి దిగి వచ్చే దేవునికి ఆయన పరమయ్య అనే పేరు కలిగిన ఈ భూమి మీద దేవుని కొరకు సాక్షిగా జీవించిన వారుగా ఉన్నారు. కనుక పరలోకము నుండి దిగి వచ్చే ఆ దేవునితో కూడా సహోదరుడు అన్నగారు కూడా అక్కడ ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. భూమి మీద అదే మనకు కలిగినది గొప్ప భాగ్యం. ఇంకొక మాట, ఈ పాట పాడుతుంటే నాకు దుఃఖం కలుగుతుంది. ఎందుకు అనంటే మా తాతయ్య గారు చనిపోయి 55 ఏండ్లు. 55 ఏండ్ల క్రితము ఈ పాట పాడేవాడు. నేను చిన్నవాడిని, వింటూ ఏడ్చుకునేవాడు. అంటే ఇప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారంటే 55 సంవత్సరాల క్రితం చనిపోయిన మా తాతగారు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఎంత జీవితం అండి. మందిరానికి వెళ్తే భక్తులమా వెళ్ళాలి, కానీ జీవితంలో కనబడాలండి. కనుక వారి జీవితంలో పాట పాడుతుంటే నాకెంతో ఆనందమయ్యేది. ఇంకొక మాట అనేవాడు, తల క్రిందాయే దేవుని దక్షిణ అనేవాడు. తల క్రిందులాయనే. యేసు ప్రభుని గురించి మా తాతయ్య గారు పాడుతుంటే నేను వింటూ ఉండేవాడిని. ప్రియమైన వాళ్ళారా, నాకు హృదయం కదిలిపోయేది. అయ్యా, మనం చిన్న పిల్లలమే,
హై స్కూల్కి వెళుతూ ఉండేవాడిని. ఈ పాటలు పాడుతూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చాలా భయభక్తులండి. వాక్యాన్ని అనుసరించడం మనం నేర్చుకోవాలి. మందిరానికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే వాక్యాన్ని అనుసరించి జీవించడము దేవునికి ఇంకా మహిమ. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దావీదు గారు అంటున్నాడు, కీర్తన గ్రంథము 12వ అధ్యాయములో, మరి దావీదు గారి చరిత్ర మనకు తెలుసు కనుక ఆయన ఎంతగా ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో ఆయన ఈ మాట అంటున్నాడు. 12వ అధ్యాయము 1వ వచనము అందరూ చదవండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. చూడండి ఎలాంటి మాట అండి. ఒక దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందు జీవించిన దైవజనుడు ఈ మాట రాసినాడంటే ఆయన పరీక్ష చేసుకున్నాడు. ఎలాంటి వారంటే భక్తి గలవారు లేకపోయిరి. ఆనాడే భక్తి గలవారు లేకపోతే మరి దావీదు గారు ఏం నేర్చుకున్నాడు? భక్తి నేర్చుకున్నాడు. భక్తి లేని వారి కాలంలో భక్తి నేర్చుకున్నాడు. ఈనాడు భక్తి లేని వారి మధ్య మనము భక్తి నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకునేది? ఎవరి దగ్గర కాదు, దేవుని దగ్గర. ఇప్పుడు కుమారులు చెప్పినారు మా తండ్రి దగ్గర నేర్చుకున్నామని. కానీ తండ్రి ఉండాలి. తండ్రి తల్లి ఉంటే దాన్ని బట్టి బిడ్డలు దేవుడు ఆస్వాదిస్తాడండి. నాకు చాలా బాధాకరమండి. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న భక్తి ఇప్పుడు లేదండి, అంతరించిపోయింది. భక్తి అంతరించిపోయిందని వాక్యం అంటుంది, నేనంటాం కాదు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో లేకుండా నుండకుండా గతించిపోయిరి. అది మరి ఇప్పుడు మనం ఏం భక్తులు అనుకోవాలి? మనం భక్తులమా విశ్వాసులు అండి? నేను విశ్వాసిని, నేను ఎప్పుడు నుండో ఉన్నాను విశ్వాసిని, నేను ఎప్పుడు నుండో భక్తి చేస్తున్నాను, ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పుకుంటున్నాము. దానికి తగిన జీవితం జీవిస్తున్నామా? అది దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో చాలా భక్తి నేర్చుకోవాలి. ప్రభా దావీదు ఏం నేర్చుకున్నాడంటే, ప్రభా భక్తి లేనివాడినయ్యా, ప్రభా విశ్వాసం లేనివాడినయ్యా, నాకు విశ్వాసం నేర్పు ప్రభా అంటే డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభా విశ్వాసంగా జీవించడం నాకు నేర్పయ్యా, భక్తి కలిగి జీవించడం నాకు నేర్పని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ యొక్క సమయంలో కూడా ప్రియమైన వాళ్ళారా, చేరి వచ్చిన వాళ్ళారా, దేవుని యొక్క మాట ప్రకారంగా దావీదే నేర్చుకుంటే నీవు నేను మనం ఎంత. అందుకనే దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ దావీదు గారు ఒక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథము రాజుల గ్రంథము 1 రాజులు 2వ అధ్యాయం. తన జీవితాన్ని ముగింపులోనికి వచ్చిన తర్వాత తాను తన యొక్క కుమారుడితో ఈ మాట చెబుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1 రాజులు 2వ అధ్యాయం. ఆ మాట చెప్పి ఈ మాట అంటున్నాడు, దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నా, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి అని సొలొమోను గారికి దావీదు గారు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అందరు చదివితే లేట్ అయిపోతుంది. అర్ధ గంటలో 20 నిమిషాలు ఉన్న టైం, 20 నిమిషాలు ముగిస్తేనే బాగుంటుంది అంటారు. ఈ 20 నిమిషాలు చాలండి. టాబ్లెట్ ఒకటి చాలండి. టాబ్లెట్ జ్వరం పోవడానికి ఒక్కటి చాలండి. అలాగే మన హృదయంలో దేవుని వాక్యము పనిచేయడానికి ఒక్క మాట పనిచేస్తుంది. అది సంవత్సరాలు పనిచేస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యం కానీ హృదయంలో పని చేయకపోతే ఏమి ఉపయోగం లేదు. అందుకని మా తల్లి గారికి ఇప్పుడు 95 సంవత్సరాలు లేచి సొంతగా పని చేసుకుంటుంది ఇంట్లో. ఇప్పుడు అన్నగారి గురించి చెప్తుంటే నాకు మాటలు మా ఇల్లే గుర్తొస్తుంది. ఇప్పుడు ఉన్నది నా తల్లి ఉన్నది, బాగా నడుస్తుంది, ఈ మెట్లు ఎక్కింది, మెట్లు దిగింది, 95 సంవత్సరాలు. అందుకని ప్రియమైన అయ్యా రోజుకు 15 గంటలు ప్రార్థన చేస్తున్నాను అంటుంది. ఇకేం పని లేదు. ఆ రూమ్లో ఉంటుంది, తన పక్క వేసుకుంటుంది, తను శుభ్రం చేసుకుంటుంది. ఎవరైనా బట్టలు ఉతికితే నచ్చదు, ఆమె మరలా శుభ్రం చేసుకోవాలా, ఆమెకి ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ పెట్టాలి, మామూలు ఫుడ్ కాదు. అందుకని ప్రియమైన వాళ్ళారా, అందుకని దేవుని సన్నిధిలో ఎందుకు అంటుంది అంటే నెలకు 30,000 వస్తుంది పిల్లలకి, 30,000 రూపాయలు వస్తుంది. 30,000 రూపాయలు తినమ్మంటాం. ఎవరికైనా ఇచ్చేస్తుంది, అందరికి ఎదవరాళ్ళకి అందరికి ఇస్తా ఉంటుంది. అంటే అదేంటి భక్తి జీవితం. తండ్రి గారి గురించి చెప్పాను నేను ఇప్పుడు, మా అమ్మగారి తండ్రి గురించి చెప్పానండి నేను ఇప్పుడు.
అందుకనే దేవుని స్తుతిలో దావీదు గారు ఈ మాట అన్నాడు, కుమారుడితో చెబుతూ, లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నా, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్రమగా ఉండు. మరి ఏం చేయాలి? తండ్రిని అడుగుతున్నాడు. నేను చెప్పింది కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. 4వ వచనం. అప్పుడు ఆ మాట సొలొమోను గారికి చెప్పి ఇప్పుడు 4వ వచనం అన్నాడు, అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు, వీటన్నిటికీ లోబడినప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవాను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. చేసేది దేవుడు. దేవుని మాట విను, మనుషుల మాటలు వినబాక. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళాక మనుషుల మాటలు విని చెడిపోతున్నారు. మనుషుల మాటలు అసలు వినొద్దు, దేవుని మాట విను. ఇక్కడ దావీదు గారు సొలొమోను గారికి అదే చెప్పాడు. తండ్రి చెప్తూ వచ్చినాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు చెప్పేవారు ఎవరు ఉండరు, నాలాగా చెప్పేవారు ఎవరు ఉండరు. ఎందుకని? దేవుని యొక్క వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను, పాపము చేయకూడనట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాడు. వాక్యం హృదయంలో ఉంది, అందుకని పాపం చేయడు, లోకముతో కలిసి జీవించడం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రియమైన సహోదర సహోదరి, చాలా మంది మేము క్రైస్తవులమి, చాలా మేము భక్తి పరులమి, మేము ఎన్ని సంవత్సరాలు మట్టో దేవుని మంది అడిగి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాలు మట్టి వెళ్తున్నామని దేవుడు అడగడు. కానీ నీ జీవితం యొక్క ప్రవర్తన నీకు చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది. నీ రాకపోకలు అన్నిటి యందు కూడా దేవుడు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరుడా, ఈ యొక్క సమయంలో ఈ రీతిగా దావీదు చెప్పబట్టే ఇంకొక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. దావీదు గారి అనుభవంతో ఏమని చెబుతున్నాడంటే, ఇలాగూ ఉన్నానయ్యా, దేవుడు నన్ను ఇంత కాపాడాడు అంటాడు. 23 స్టాండ్ లేదు, 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుగలయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పినాడు. అంటే ఈనాడు మన జీవితంలో గాఢాంధకారపు లోయలో ఆయన సంచరించాడు. దావీదు గారి యొక్క అనుభవం అది. అయ్యా నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను, పర్వతాల మీద ఉన్నాను, గుహల్లో ఉన్నాను, అయితే ఏ అపాయములకు భయపడదు. ఎన్ని అపాయాలు వచ్చినాయి నా జీవితంలో, ఏ అపాయానికి నేను గురికాల. ఎందుకు? నా దేవుని నా హృదయంలో ఉంచుకున్నాను కనుక. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నిజంగా చెయ్యెత్తి చెప్పగలమా? మనం చెయ్యెత్తి ప్రభా నేను నిజంగా దావీదులాగా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం కలిగిన విశ్వాసము, భక్తి ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు ఏదో పాస్టర్ గారు వచ్చాడు, ఏదో 2 మాటలు చెప్పాడు, పోయాడు కాదు. అది పెద్ద పాస్టర్ కాదు, చిన్న పాస్టర్ కాదు. ఏ పాస్టర్ అయినా కానీ దేవుని వాక్యము మనలో హృదయంలో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుగలయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదుని ఆదరించినది కనుకనే కుటుంబంలో బిడ్డలు అందరూ కూడా గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము కలగకుండా ఆయన యొక్క దుడ్డుగార, ఆయన యొక్క హస్తము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. నేను నిన్ను ఆదరించదను. అదే బిడ్డలకు చెప్పినాడు. దేవుడు ఆదరిస్తాడయ్యా, దేవుడు ఆదరిస్తాడు. ఈ రోజుల్లో ఆదరించేది ఎవరండి? సహజంగా ఎవరండి? వృద్ధులైపోయినారు కదా, పెన్షన్ అవుతుంది కదా, ఫస్ట్ తారీఖున పెన్షన్ రాగానే సాయంత్రమో మధ్యాహ్నమో వస్తారు. ఏమని? నాన్న బాగుండవా, అమ్మ బాగుండవా? బాగానే ఉన్నానయ్యా. ఏం 6 రోజులు మట్టి రాలేదు, ఇప్పుడు వచ్చావంటే అవసరమైంది కనుక వచ్చా. ఏం కావాలా? పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్ తీసుకుపోవడానికి.
ప్రియమైన వాళ్ళారా, ఎలాగూ దేవుని బిడ్డలను, తల్లులను, తండ్రులను మనం చూసేవారిగా ఉంటున్నాం. డబ్బులా దేవుడు? నీకు కావాల్సింది మనిషి. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మనం పరీక్ష చేసుకుంటే మనం ఎలా ఉన్నాం, మనం పరీక్షించుకుందాం. ఎవరో కాదండి పడిపోయిన వాడు, జారిపోయిన వాడు, ఎవరి వాడు ఆడవైపు చూడబాకండి దయచేసి. మీరు కూడా నష్టమే పొందుతారు. ఆడు ఎట్లా ఉంటారు అట్టగా మనం అయిపోతాం. అట్ట కాదు, దేవుని వాక్య ప్రకారం నడువు, దేవుడు నీ తీసుకెళ్లి పై అంతస్తులో కడతాడు. ఎంతో దేవుడు విలువను మరి మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదువుదాం. చూడండి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒక మాట చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24. అయ్యట్రా ఇది పట్టు త్వరగా ముగిస్తా. ఈ పావు గంట ఈ 15 నిమిషాలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. మొదటి వచనం చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. చూడండి, యెహోషువ గారి కాలంలో కూడా ఏం చేసినాడంటే ఇశ్రాయేలు యొక్క గోత్రముల వారిగా వారిని పిలిపించినాడు. వారి నాయకులను, వారి న్యాయాధిపతులను, వారి ప్రధానులను, వారి పెద్దలను. ఎవరుంటారండి? మన ఇంట్లో కూడా పెద్దలు ఉంటారు, మనకి నాయకులు ఉంటారు, తర్వాత న్యాయాధిపతులు ఉంటారు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే చెప్పినాడు. మా అన్నగారు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, వారు నా తండ్రిని చూసుకుంటారు. నేను దూర ప్రాంతంలో ఉన్న ఆ బాధ్యత వారు తీసుకుంటారు అని సాక్ష్యం ఇచ్చినాడు. అదే రీతిగా యెహోషువ కాలంలో కూడా పెద్దలను పిలిపించినాడు, ప్రధానులను పిలిపించాడు, న్యాయాధిపతులను పిలిపించాడు, నాయకులను పిలిపించాడు. వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. దేవుని సన్నిధిలో నిలవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో నేను కూడా నిలబడాల్సిన వారుగా ఉంటున్నాం. కనుకనే ఏమని చెప్పినాడు అక్కడ వచ్చినమో మరలా చదువుదాం. మొదటి అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యపు వెలుగులో 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. కనుక ఏమన్నట్టున్నాడు? ఎలా జీవించాలి? యెహోవా పెద్దలకి, నాయకులకి, బాధ్యులకి చెబుతున్న మాట, ప్రధానులకి చెబుతున్నాడు యెహోషువ గారు. మీరు యెహోవా యందు భయభక్తులు గలవారి. ఎవరు ఏంటంటే మనుషుల ఎడల కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ పెద్దవి చెప్పాడు. రెండవది ఎలా ఉండాలి? నిష్కపటులుగా ఉండాలి. ఎలా ఉండాలంటే నిష్కపటమైన జీవితం, కపటము లేని జీవితం నిష్కపటం. కపటము ఉంటే నిష్కపటం అనదు. కనుక కపటము లేని జీవితం కలిగి ఉండాలని చెప్పినాడు. రెండవది సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని చెప్తూ వచ్చాడు. ఈ యొక్క సమయంలో కూడా మనము ఆ రీతిగా దేవుణ్ణి సేవించే వారికి ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. 22వ వచనం, 22 అదే అధ్యాయంలో. అప్పుడు యెహోవా, చూడండి, అప్పుడు యెహోవా మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మును మీరే సాక్షులై ఉన్నారు. వారు మేము సాక్షులమే అని. కనుక ఈ సమయంలో సాక్షులుగా ఉండాలి. ఏదో అన్నోడు వారు మీటింగ్ పెట్టుకున్నారు అందుకని నేను వచ్చాను అని కాదు. వాక్యం విని ఈ రోజు నుండి సాక్షిగా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. మన ఒక ఆయన హత్య చేయబడ్డాడు. ఈ పేరేం పేరు? ప్రవీణ్ గారు. ఆయన చూడండి భగత్ సింగ్ గారు చనిపోయిన రోజు హెబ్రోన్కి వచ్చారట. హెబ్రోన్కి ఆయన గారు వచ్చారట. వచ్చి అదంతా కూడా చూసి ఆ రోజు సంపూర్ణంగా రక్షణ పొందాడట. ఆ రోజు సంపూర్ణంగా నేను దేవుని సేవ చేయాలి అని విశ్వసించాడట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మరణించేంత వరకు కూడా నమ్మకమైన జీవితం జీవించారు. ప్రియమైన వారారా, ఏదో చూసి కాదు, ఏదో చేసి కాదు. కనుకనే మనం ఎలాగో నడుస్తున్నాం. నేను కూడా 1974వ సంవత్సరం నుండి కాన్వికేషన్లకి హెబ్రోన్లో వెళ్ళిన వాడును. 10 సంవత్సరాలు భగత్ సింగ్ గారు వాక్యం విన్నాను. కానీ అర్థమేంటి? మనము ఎంతవరకు పెరిగాం, ఎంతవరకు దేవుడికి లోపడ్డాం, ఎంత జీవిస్తున్నాం, మంచి
సాక్ష్యం కలిగి ఉన్నామా? ఏదో వెళ్ళటం రావటం చూస్తాం కాదు, లేదా మందిరానికి వెళ్ళాను వచ్చాను అది కాదు అండి. దేవుడు చూసేది, దేవుడి వాక్యంలో ఒక మాట ఉంది, నా సన్నిధికి రమ్మన్న వాడు ఎవడు అన్నాడు. ఏమన్నాడు దేవుడి వాక్యంలో? చదవటానికి వీల్లేదులే, టైం లేదు. నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అన్నాడంటే దేవుడు ఇష్టం లేదనేగా. అందుకని మనం ఇష్టంగా జీవించాలా. అందుకని యెహోషువ గారు తన పితరులకు అందరికీ చెబుతూ వచ్చారు. ఇప్పుడు 24 వచనం, అందుకు జనులు మన దేవుడైన యెహోవాను సేవించదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పిరి. చూడండి, యెహోషువతో చెప్పినారు. అప్పుడు యెహోషువ ఎంతగానో ఆనందించి ఆయన ఏం చెబుతున్నాడు? 29వ వచనం, 29 అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందాడు. కనుకనే అంతకాలము ప్రభువుకి నమ్మకంగా 110 సంవత్సరాలు తన జీవితంలో కొనసాగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఉద్యోగం చేయండి, మీరు ఏది చేసి నేను సంపాదిస్తా అనుకోబాకండి. దేవుని సంపాదించుకుంటే చాలు. దేవుడు ఏం చేస్తాడో అది అర్థం కాదండి, మాది అది గూఢార్థమైంది. దేవుడు చేసింది అప్పుడు చేస్తే ప్రభువా ఇంత గొప్ప కార్యం చేసావా అని దేవుడు మనం అనేవారంగా ఉంటాం. యెహోషువ ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చినాడు. ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18వ వచనము ఒక మాట చదువుతాం. దేవుడు ఇక్కడ చెప్పినాడు, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకులు స్వాధీనములనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. ఏంటది? కూర్చున్న వారికి బైబిల్. ఎంతమంది దగ్గర ఉందండి బైబిల్? బైబిల్ ఉన్న వాళ్ళు అలా చేయొద్దండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? మన పిల్లలకి మనవళ్ళకి తీసుకెళ్తాము, వాడికి పుస్తకాలు మొయ్యలేకపోతున్నాడు, మనకు బాధేస్తుంది. కానీ ఆ స్కూల్లో కాన్వెంట్లో ఆ పుస్తకాలన్నీ మొయ్యలేక మరి నడుము పోతుంది అంటున్నాడు. కనుక మరి చదువుతున్నాడో చదవట్లేదో మనకు అర్థం కాదు. కనుక వేలకు వేలు డబ్బులు దారిపోసి ఆ పిల్లలను అంతగా చదివిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. అయితే ప్రభు అంటాడు, ఈ ప్రతిని నీ దగ్గర ఉండవలెను. చూడండి, తర్వాత ఉంటే ఏమవుతుందండి? 19వ వచనం, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏమవుతారండి? అందరూ చెప్పండి నోటితో. దీర్ఘాయుష్మంతులు అండి. ఎవరిస్తారండి? ఆయుష్ ఎవరిస్తారు? 1 గంట ఇస్తారా? లేదే. అందుకని ప్రభువు నేను దీర్ఘాయుష్మంతుడు చేస్తా. అది ధనంతో సమానం కాదు, ఈ లోకంతో సమానం కాదు, మనకు కలిగిన వెండి బంగారంతో సమానం కాదు. దేవుని వాక్యం చాలా ఈ ప్రతిని, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉంచుకో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అంటున్నాడు. తర్వాత మాటమ్మా ఏమని చదువుకున్న 21 తాను తన సహోదరుడి మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని దాను తొలగక ఉండునట్లు ఏం చేపిస్తుంది ఈ గ్రంథము? కుడి ఎడమకు తొలగకుండా నడిపిస్తుందండి. అందుకు కుడి ఎడమ మనం తొలుగుతాం, అందుకనే కుడి ఎడమకు తొలగకుండా ఈ గ్రంథం మనల్ని నడిపిస్తుంది, మన బిడ్డలు నడిపిస్తుంది, మన కుటుంబాన్ని నడిపిస్తుంది. కుడి ఎడమలను ఎందుకన్నాడు? ఇది టౌనే కదా. కుడి ఎడమ ఏముందండి? కుడి ఎడమ ఏముందండి చెప్పరమ్మా? అది ఒక డ్రైనేజ్ ఉంది, ఇది ఈ ప్రక్క డ్రైనేజ్ ఉంది, 2 ప్రక్కల డ్రైనేజ్ ఉంది. ఇళ్ళు బాగానే ఉంది కానీ డ్రైనేజ్ ముందుగానే పారుతుంది. కనుక దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు డ్రైనేజీలోకి వెళ్తావు, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా. అందుకే దేవుడు చెప్పాడు, కుడికి వెళ్ళొద్దు, ఎడమ చెప్పొద్దు. అయ్యా నువ్వెవరి పక్షాన ఉంటా? నీ పక్షాన ఉంటానన్న. ఆడు వచ్చి అన్న నువ్వెవరు? నీ పక్షాన ఉంటానన్న. ఎట్ట ఉన్నావా? ఎటు కాకుండా పోతావు. మరి ఏ పక్షాన ఉంటారా? దేవుని పక్షాన. అందుకని ఆయన వైపు చూచి వాక్యం ఏం చదువుతుందో అది చేయమని వాక్యం అంటుంది. నా మాట వినొద్దండి, నేను ఎక్కడికి వెళ్ళినా అదే చదువుతా. అసలు నా మాట విననే వద్దు. నేనేమన్నంటే నా మాట వినని చెప్పడానికి దేవుని మాట విను అని వాక్యం అంటుంది. కుడి ఎడమ తొలగక ఉంటే ఏమవుతుంది? తొలగక నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి
నడుమ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. గ్రంథము చదువుతుండ ఈ ఉదయకాలము మరి గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది ఎత్తండి చెయ్యి. అబ్బో అంతేనా? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? గ్రంథం చదవలేదట. దేవుని వాక్యం అంటుంది గ్రంథం చదువు అని. దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా రాయబడింది. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 34:16 అందరు చదవండి అమ్మా, బైబిల్ ఉండేవాళ్ళు అందరు చెప్పండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇది దేవుడు చెప్పిన మాట, ఏ పుస్తకం కాదు. లేవగానే పేపర్ రాలేదే, పేపర్ చదువుతాం. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పేపర్ మీద దృష్టి ఉండదు. తెల్లవారుజామునే బైబిల్ చదవాలని వాక్యం ఉన్నది. తెల్లవారుకు ముందే నా కనులను తెరుచుకోదను, నా దేవుని వాక్యములకు వచ్చి నేను ధ్యానించదను అని దావీదు భక్తుడు అన్నాడు. అలాగే ప్రియమైన వారులారా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. చదువుతాం కానీ పరిశీలన ఉండదు. ఏదో చదువుతున్నాం, ఆచారంగా చదువుతున్నాం, అలా కాదు. పరిశీలించి చదివితే మన బ్రతుకు బయటపడింది. నా బ్రతుకు బయటపడింది, నీ బ్రతుకు బయటపడింది. ఎక్కడ మనం తప్పిపోయామో అది బయటపడింది. అయితే సహోడు అన్నగారు తన జీవితంలో అబ్బాయి పెద్దబాబు చెబుతూ వచ్చాడు, 9:30కే నేను మందిరానికి వెళ్ళాలి అంటే 9:30కి వెళ్ళడానికి ఆయన రెడీ అయిపోయి వెళ్ళిపోడట. ఇప్పుడు తన జీవితంలో చూసుకుంటే నేను అలా వెళ్ళలేకపోతున్నాను అని అన్నాడు. వాస్తవమే, చెప్పటం చెబుతాం కానీ చెయ్యం. అందుకని ప్రియమైన దేవునికి చేసేవారు కావాలి. ఆ రీతిగా చేయట దేవునికి ఆనందం, దేవుని యొక్క వాక్యంలో. అందుకని మోషే గారు ఆ రీతిగా ఇందాక చేస్తే మోషే గారు 34వ అధ్యాయము 2వ దశకాండము 7వ వచనంలో ఒక మాట ఉన్నది. 34:7 2వ దశకాండము 34:7లో మోషే గారు అంతా చేసి, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడై అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గదు. చూడండి ఎందుకు ఈ రీతిగా ఉందండి. చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు దేవుని కొరకై నమ్మకంగా చేస్తూ వచ్చాడు. అలాగే భూమి మీద ప్రియమైన వారులారా, ప్రభా యెహోషువ వలె నేను ఉన్నానా, ఇదిగో మోషే వలె నేను ఉన్నానా అని మనము పరీక్షించుకోవాలి. దావీదు వలె ఉన్నానా? అదే జీవితం, భక్తి జీవితం అంటే అది అనుసరించేదండి. మనం అనుసరించాలి. అప్పుడు దేవుడు ఆనందించేవాడుకుంటాడు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను ఎరిగిన తర్వాత చాలా కుటుంబాలు ప్రభువుని ఎరిగిన దినాల్లో వారు చాలా తక్కువ వేసేవాడు. ఎంతంటే ఆ దినాల్లో ఎంతంటే కానుకేసరి 5 పైసలు ఇట్లా ఎగరేస్తే ఎగిరిద్దే గాలికి 5 పైసలు వచ్చినాయి. అన్న ఎగరేస్తే ఏమవుతుంది అంట? 5 పైసలు వెళ్ళలో, 2 పైసలు వెళ్ళలో, 3 పైసలు వెళ్ళలో ఎట్లా గాలికి ఎగిరే ఇట్ట ఆ వేసేవాడు కానుక. ఆ కుటుంబాలు ఇప్పుడు ఒక్కొక్కరు 2 లక్షలు బిల్డింగ్లు వేసేసారు. అంటే దేవుడు ఆస్వాదించాడండి. నేను వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తాను. ఎందుకు? తల్లిదండ్రులు అంత బాధలో ఉండి చదివించినారు, భయభక్తులు కలిగి జీవించినారండి వాళ్ళు. అందుకని ప్రియమైన వారులారా, మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే, బిడ్డలు ఆస్వాదించబడాలంటే మొట్టమొదటి ఎవరో కాదు, మనమే. తల్లిదండ్రులే ముఖ్యం. తల్లిదండ్రులు నేర్చుకుంటే బిడ్డలు నేర్చుకుంటాడు. నువ్వెంత చెప్పినా వాడు నేర్చుకోడు. అందుకనే దేవుని సంఖ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఒక ఆయన వాక్యం చెబుతూ చెప్పినాడు. ఆమె వచ్చి ఏడుస్తూ వచ్చి సేవకుడి దగ్గరికి వచ్చిందట. సేవకుడి దగ్గరికి రాగానే సేవకుడు అన్నాడట, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా? మందిరవమ్మటి ఇల్లు గుంటూరులో మందిరవమ్మటి ఇల్లు ప్రార్థనకు రారట. కానీ అవసరమైంది, నేను చచ్చిపోతానని ఆయన వెళ్ళిపోయాడు కుర్రాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కడికి వచ్చారండి? మందిరానికి వచ్చాడు. అమ్మో భయం వేసిందా ఇప్పుడు అంటే అమ్మ సరే ప్రార్థన చేస్తామన్నాడు. సేవకుడు ఏమంటాడండి? ప్రార్థన చేద్దాము అని అనుకున్నాడట. ప్రార్థన చేస్తే ఆ యొక్క కుర్రాడు ప్రార్థన చేస్తూ ఉంటే గానీ ఎక్కడ నడుస్తున్నాడంటే రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాడట. రైల్వే ట్రాక్ మీద నడుస్తుంటే ఇప్పుడు క్యాక్ వేసి ఏమన్నాడంటే, రండి తల్లిదండ్రులు పిలిచి మోకరించండి అబ్బా, ప్రార్థన చేయండి, మనం పరిగెత్తితో కూడా అందదు అని ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి ఏడుస్తున్నాడట. ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. అమ్మ మీ పాపాలు ఒప్పుకోండి, మందిరం ఇల్లు ఉంది కానీ మీరు దేవుని మందిరంలో ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు అని. వాస్తవం అండి, నగ్న సత్యం ఇది. జరిగిందే చెబుతాను, కథలు చెప్పను నేను. ఎవరు ఎన్నో
ఉంటాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనసు అంట ట్రైన్ వస్తుందంట, వెళుతున్నాడంట చనిపోవడానికి. అప్పుడు మనసు అనిపించిందంట, కాదులే ఈ ఒక్కసారి మా అమ్మ మా నాన్న చూడాలి అని పక్కకు దొరికాడట. ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చాడు. ఏంటి సంగతి, ఎక్కడికి వెళ్ళావునంటే అతను ఏడ్చి చెప్పాడట. ఎందుకు, ఏం జరిగింది ఇక్కడ, కారణం చెప్పాలి మీరు? ఏమా చాలా మెల్లగా చెప్పాలనుకున్నా, నా వల్ల కాదు. దేవుని వాక్యంలో ఉంది, మండుతుంది నా కడుపు మండుతుంది అంటాడు ఇర్మియా గ్రంథంలో. నేను మెల్లగా చెప్పాలి, అయ్యో నేను చెప్పకూడదు అని అనుకుంటున్నారు కానీ నా కడుపు మండిపోతుంది. ప్రార్థన చేస్తున్నాం అమ్మ, అందుకే దేవుడు నన్ను తప్పించాడమ్మా. నీవును అమ్మ నాన్న నాకు గుర్తొచ్చారు, లేకపోతే చనిపోయేవాడిని. మీ ప్రార్థనే నన్ను కాపాడిందని రక్షణ పొందాడట. ఆ ఇల్లు మొత్తం దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రియమైన వారలా, ఈ సమయంలో మనము కూడా దేవుని సంధిలో చాలా జాగ్రత్తగా వాక్యానికి లోబడితే అదే నీకు దీవెన, ఇంటికి కుటుంబానికి దీవెన అదేనండి. ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా, వారి సాక్ష్యం చెప్పేవారిగా వారు ఉన్నారు అని అంటే ఇదంతా కూడా దేవుడు చేసే గొప్ప కార్యము. అందుకని ప్రభు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అపోస్తుల కార్యం 14:22 పౌలు గారు ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యము 14:22 అందరూ అనుకుంటున్నారు దేవుని గురించి చెప్పుకుంటున్నారు. ఈయన చెప్పినాడు, ఏమని చెప్పినాడు? 22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. పౌలు గారు చెప్పిన మాట. ఏదో మందిరానికి వెళ్తే కాదు, అనేక శ్రమలు వచ్చినా, అవమానములు వచ్చినా, నిన్ను దూషించినా, నిన్ను తిట్టినా, ఏది చేసినా కానీ నువ్వు దేవుని కొరకు జీవించు, అప్పుడు పరలోకంలో నీవు ప్రవేశిస్తావు. ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో ప్రవేశించాలంటే అంటే మనము ఇక్కడ క్రియాపూర్వకంగా జరిగించాలి. పౌలు గారు అదే చేస్తూ వచ్చాడు. అది తన శిష్యులతో మాటలు చెబుతూ వచ్చాడు. ఇప్పుడు 2వ దెస్సలోనికీ పత్రిక 1:3 దెస్సలోనికీ పత్రిక 1:3 సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఏమేమి చేస్తుందంట సహోడు అన్నగారు, అమరయ్య అన్న వారు చేసిరంటే మీ విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చెందాలి. రెండవది, మీ అందరిలో ప్రతివాడు, ఇక్కడ కూర్చున్న వారందరి గురించి చెబుతున్నాడు. నా మాట ఏం చెప్పట్లా, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచును. కనుకనే ఇది మన జీవితంలో ఉన్నదా? కనుకనే సౌలుడు ఈ మీటింగ్కి వచ్చి, ప్రభా నా ప్రేమను కూడా, నేను కూడా, నా విశ్వాసమును కూడా అభివృద్ధి చెందాలా, విస్తరించాలి అని దేవునితో చెప్పి ఇంకెవరితో చెప్పనక్కర్లేదు. 4వ వచనంలో అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఏం చూసినాడంటే విశ్వాసమును చూచి. విశ్వాసములో ఏమన్నదోట? హింసలు వచ్చినా సహించుచు శ్రమలు, మీ ఓర్పును విశ్వాసమును చూచి ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు? మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. అందరూ చెప్పండి, దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. దేవుని సంఘములో రండి, ఇంటిలో కాదు. మనం ఇంటిలో ఉంటే దేవుని సంఘంలో ఉంటాం. అందుకనే ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా నా ఇంటిలో మొట్టమొదటి ఉంటాను, ఆ తర్వాత దేవుని ఇంటిలో కూడా ఉంటాను. మన పిల్లలకి ఏం చేస్తాం? కాన్వెంట్కి వాళ్ళు ఎంత చెప్పి వచ్చినా హోంవర్క్ ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు 1 గంట సేపు రాయాలి. నా మనవులు కూడా అదే. సెంట్ జేమ్స్లో చేస్తే వాళ్ళు వచ్చి 1 గంట సేపు వాళ్ళు హోంవర్క్ చేయాలి. చేసి ఫినిష్ అయిపోయిందా, ఇప్పుడు వండుకోండి అని అంటాం. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో మనము వాక్యం ఏం చెబుతుందని మనం నేర్చుకోవాలండి. ప్రియమైన వారలారా, ప్రేమతో చెబుతున్నాము, ప్రేమతో వాక్యం అంటుంది. నా మాట వినొద్దు కానీ దేవుని వాక్యం వినండి, కుటుంబం ఆశీర్వదించబడిద్దండి, దీవించబడిద్దండి. వాళ్ళని చూసి అసలు పడవాక ఏంది వాళ్ళింటికి అట్టుంది, వీళ్ళింటికి ఎట్టుంది, అట్ట కాదు, అట్టనే చేస్తాడు దేవుడు అట్టానే ఉంటాడు. నీవు సరిగా లేకపోతే ఇల్లు కూడా అంతే ఉంటుంది. నేను అంటే బాధపడదు కానీ
ఇల్లు మనం సరిగా లేకపోతే మన ఇల్లు కూడా సరిగా ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, నేను రక్షించబడి 50 ఏళ్ళు దాటిపోయింది. 50 ఏళ్ళ నుండి చూస్తున్న కొంతమంది ఇళ్లలో అలాగే ఉన్నాయి. కొంతమంది ఇళ్ళు చూస్తున్నా దేవుని కలిగిన వారు నిరుపేదలు, కానీ అద్భుతంగా దేవుడు ఆస్వాదించాడు. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాతో పాటు చదువుకున్న ఒక ఆయన ఉన్నాడు, ఎస్పీ కుమార్ అని. ఆయన ఎస్పీ అంటే డైరెక్ట్ ఎస్పీ అయ్యాడు. ఆయన ఒక రాష్ట్రానికి కమిషనర్ అయ్యి రిటైర్డ్ అయిపోయాడు. వాడు అంటాడు, ఇప్పుడు అంటాడు, గుంటూరులో ఉంటాడు, వెళితే మరి నీకంటే నేను దౌర్భాగ్యుడు అంటాడు. అంటే ఎస్పీ కనుకనే ఒక 20 కుక్కలు ఉంటాయి వాళ్ళ ఇంటికాడ. 20 కుక్కలు ఉంటే వాళ్ళకి మేతేస్తాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, వాడు అన్నాడు, ఎవరు అన్నాడంటే, ఓ స్టాన్లీ, నాకంటే నువ్వు ధన్యుడురా, నువ్వు దేవుడిని కలిగి ఉండవు, నేను దేవుడు లేడురా అన్నాడు. నేను అదే చెప్పొచ్చామని, అదే దేవుడు కలిగి ఉంటే మంచిదిరా, దేవుడు లేకపోతే ఉపయోగం లేదు అని చెప్పినాను. ప్రియమైన వాళ్ళారా, మన సాక్ష్యం మనం చెప్పాలా. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అమ్మ దేవుని నమ్ముకొని మన ఇరుగు పొరుగు వారికి, కుటుంబీకులకి అందరికీ చెప్పుకొని ఆ రీతిగా ముందుకి కొనసాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క సన్నిధిలో పోయిన కరోనాకి నా పెద్ద కుమారుడు కూడా మరణించినాడు. 35 ఏళ్ళు పెళ్లి గల అర్ధగంటలో చనిపోయినాడు కరోనాలో. 35 ఏళ్ళ కుర్రాడు, 6 అడుగులు ఉండేవాడు, చనిపోయినాడు. చాలా మంచి గుణం. రోజుకు 1000 రూపాయలు అందరికి టీలు వాటికి ఇచ్చేవాడు. అంటే అంత ప్రేమమయుడు, అంత ప్రేమ కలిగిన వాడు. అందరూ చాలా మంది కుర్రాడు వచ్చి అన్నారు, ఒరే నువ్వు బ్రతికి మేము చచ్చిపోతే బాగుండేది అని అన్నారు. ఇదే తెనాల్లో ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మాట్లాడారంటే ఆ మనిషి అంత మంచివాడు. అందుకని చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నావు అంటే, వస్తే ఎక్కడ ఉన్నావు అని అంటే, మా మనోడు చెబుతున్నాడు, బిగ్ మామను చూశాను, అక్కడ హెవెన్లో ఉన్నాడు, అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ మాట్లాడుతుంటే, మామయ్య ఎట్లా ఉన్నావు అని అంటే, అక్కడ దూతలు, ఏంజల్స్ ఎలా ఉన్నారంటే సముద్రం వల్లే ఉన్నారట. అక్కడ ఉన్నా నేను అని 5 సంవత్సరాల పిల్లవాడితో దేవుడు మాట్లాడు. తెల్లారినాక కళ్ళు తెరిచి మాకు చెబుతూ ఉన్నాడు, నేను బిగ్ బాబుని చూశాను, దూతల్లో కూర్చుని ఉన్నాడు అని. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ ఈ భూమి మీద ఎలాంటి జీవితము దేవుని కొరకు జీవిస్తే మనం అలాంటి స్థితిలో మనం ఉంటాం. ఇది సహోడు అన్నగారు కూడా ఎక్కడ ఉంటాడంటే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని దగ్గర ఉన్నాడు అంతే. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట చదువుతాను. 1 దశలోని పత్రిక ముగిస్తున్నాను. చాలా విషయాలు నేను చెప్పటం లేదు, కానీ 4:13 వచ్చినాం, 13 నుండి 18 వరకు చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నాము, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు. ఆమె సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఇట్టి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కలుగురు ప్రియమైన వాళ్ళారా, మనము అందరం కూడా ఇక్కడ కూర్చున్న వారం కూడా ఎప్పుడో ఏంటో తెలిస్తే గుండె పగిలిపోద్ది. అందుకే తెలవకుండా దేవుడు దాచిపెట్టాడు. అందుకే తెలియకముందు ఏంటి ప్రభువా, నేను సరైన రీతిలో నన్ను నడిపించు ప్రభువా అను. అప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు తగదాడు, నువ్వు కోట్లాడు, నువ్వు అసూయ పెట్టుకో, నువ్వు ద్వేషం పెట్టుకో, నువ్వు మత్సరం పెట్టుకో, పసిపిల్లలు వాళ్ళకు ఉంటావు. ఒక చిన్న పిల్ల, ఒక 7 రోజుల పిల్లోడి నువ్వు ఒళ్ళో తీసుకుంటావు ప్రేమతో. ఎట్లా ఉంటాడండి? నేను చూసి నవ్వుతానే ఉంటాడు. అందరూ ఎవరు చూసినా నవ్వుతానే ఉంటాడు. అదే మంచి మనసు, అదే పిల్లల మనసు, అదే పిల్లలు నా యొద్దకు రానీయుడి అని వారిని ఎత్తుకొని ఆస్వాదించాడు. ఈనాడు మనం కూడా పిల్లలమైతే బాగుంటుంది. అదే వాక్యం అంటున్నాడు, పిల్లలారా నా యొద్దకు రండి అన్నాడు. మనం అందరం దేవుడి పిల్లలమే, పిల్లలుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. సరే, మరి అన్నగారిని కూడా దేవుడు ఆ రీతిగా కాపాడుతున్నాడు. అక్కడ ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథము 66:13 వచ్చిన అనుకుంటారు. యెషయా గ్రంథము 66:13. అవును, 66:13 వచ్చింది. 66:13.
ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను. నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. మీరు ఆదరింపబడతారు. అది దేవుడు చెప్తాడు. యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మన ఇంటిలోనే ఉంటే ఆదరించబడే వారంగా ఉంటాము. ఆ రీతిగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. తల్లి కంటే ఎవరు ఆదరించరు. పిల్లల్ని కాసేపు ఎత్తుకుంటాడు, తండ్రి ఇదిగో తీసుకోమా అంటాడు, తీసుకోమంటాడు. ఆ తల్లి ఎత్తుకోవాలా, ఆ పని చేయాలా, ఈ పని పిల్లవాడు కూడా ఎత్తుకోవాలా. ఈ రీతిగా దేవుడు అన్నాడు, ఒక తల్లి ఒక పిల్లవాడిని ఏ రీతిగా ఎత్తుకోనో ఆదరించను నేను కూడా మిమ్మల్ని ఆదరించదను. యెషయా గ్రంథం 48, 18, 19 వచ్చిన అందరూ చదవండి. యెషయా 48, 18. దేవుని మాట వింటే ఇక్కడ ఎలాంటి బ్లెస్సింగ్ ఉందో దేవుడు చెబుతున్నాడు. 18వ వచనం, 48, 18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివెలను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. అప్పుడు 19, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. కనుకనే ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను మరవకుండా విడవకుండా దేవుడు కాపాడేవాడిగా, భద్రపరిచేవాడిగా ఉన్నాడు. ఈ కుటుంబమే కాదు, ఇప్పుడు ఈ సమయంలో వచ్చి వాక్యము వినిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఇలాంటి దీవెన కావాలని కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలను ఆలకించాలి, తర్వాత వాటిని నీవు కోరుకోవాలి. అప్పుడు ఆలకించిన నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరో నామము. కానీ ప్రభు నామమును కొట్టివేయకుండా నిలవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకునే వారంగా ఉన్నాం. దేవుడు ఆ రీతిగా ఈ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించుగా. ఇంకేంటి చెప్పాలి? దేవుని స్తోత్రాలు. నేను కూడా ఒక నిమిషం బాబాయ్ చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును చేయకపోయినది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నది రెండవ ఆజ్ఞ. ఆ పరమ బాబాయ్ భౌతికంగా బంధువు అయినప్పటికీ తన జీవితంలో మేము ఇద్దరం కలిసి పెరాకాల్లో ఎక్కువ కలిసి ఉండే అవకాశం నాకు కూడా దక్కింది. బాబాయ్ని మొదటి నుంచి చేస్తున్నాను. తను దేవుని ఎలా గణపరిచేవాడంటే రాజభట్లు చెప్పినట్టు 9:30కి చక్కగా మందిరానికి వచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో తనకి చివర ఓపిక ఉన్నంత వరకు కూడా మందిరానికి వస్తూ ఉన్నాడు. నాకు 15 రోజుల ముందు అనుకుంటా ఆదివారం చక్కగా సఫారీ చేసుకుని అక్కని తీసుకుని చర్చికి వచ్చారు. అలా తన చివరి జీవితం వరకు కూడా దేవుని గణపరచాలి, దేవుని ప్రేమలో ఉండాలని జీవిస్తూ వచ్చారు. అంతేకాకుండా అందరినీ ప్రేమించడంలో కూడా దరిదాపు మా యొక్క బంధువులందరిలో వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా బాబాయ్ ముందుండి చేస్తూ ఉండేవాడు. మా కుటుంబాలన్నింటికీ ఒక ఆదరణగా ఉంటూ ఉండేవాడు. అలా తనకి ఇచ్చిన ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం కూడా ఆ యొక్క కుటుంబం కొరకు ప్రార్థించాలి. వాళ్ళ కుమారులు అందరూ కూడా దేవుల్లో ఎదగాలని కోరుకుంటూ, వాళ్ళని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు టైం. దేవుని నామం పేరిట పరమయ్య గారు మాకు బంధువు కూడా అవుతారు. నేను ఎలవరు వాసిని కాబట్టి ఎలవరుతోటి
వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మాకు కూడా దగ్గర బంధువు అవుతారు. కాబట్టి మా పేరు కొత్తపల్లి రాజ్కుమార్, డాక్టర్ రాజ్కుమారు. కొత్తపల్లి వారంటే ఎలవరిలో ఒక బజార్ అంతా కూడా ఉంది. కాబట్టి మరి మాకున్నటువంటి సత్సంబంధాలను బట్టి మా మామూలు చొప్పల వారు నవ్వుతున్నారు. ఎలవరం వారంటే వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయం చాలా విలువైంది. కాబట్టి భోజనం సమయము దగ్గరకు వచ్చింది. కాబట్టి ఎక్కువ మాటలు నేను పంచుకోను, ఒక 2 మాటలు పంచుకుంటాను. దేవుని లేఖన భాగంలో మరి దేవుని యందు విధేయత కలిగి ఆయన అంగీకరించి ఆయనకి ఇష్టలుగా జీవించినటువంటి బిడ్డలైన వారు చనిపోయిన తర్వాత మరి ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబీకులకు దేవుడు ఒక మంచి ఆదరణకరమైనటువంటి మాటలను దేవుడు అందిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. చూసినట్టే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. నాకు తెలిసినంత వరకు మరి కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చినారు. తన ఆశ, అన్నగారి ఆశ యెహోషువ లాగా నేను నా ఇంటి వారు యెహోవాని సేవించడం అన్న రీతిలో ఆయన ఆశను దేవుడు తృప్తిపరుస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు వారిని మరి చేరువచ్చిన బంధుమిత్రులను ఆదరించబడలాగున దేవుడు శ్రేష్టమైన మాటలు ఇక్కడ పొందుపరుస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సాహించుడి, మీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. కాబట్టి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను మాట్లాడతాను. మరి ఇక్కడ చెప్పబడతా ఉన్నది, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఎవరైతే మృతి చెందినారో అట్టి కుటుంబంలో ఉన్న వారికి దేవుడిచ్చేటువంటి ఆదరణకరమైనటువంటి శ్రేష్టమైన మాటలు ఏమంటున్నాడు? మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఆయన చనిపోలేదు, విశ్రాంతిలో ప్రవేశించినారు పరమయ్య గారు. కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి రక్షించబడినటువంటి ప్రతి వారికి, ఇంటిలో ఉన్నటువంటి రక్త సంబంధులకు, అదేవిధంగా బంధుమిత్రులకు అందరూ కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన మరి విశ్రాంతిలో ఉన్నారు. ఒకానొక దినమున మృతులైన నీ వారు బ్రతుకుదురు అన్నటువంటి దేవుని వాక్యానుసారమున ఒక దినమున లేపబడతారు. లేపబడటానికి మరి ఆయన ఏ విధంగా జీవించినాడంటే, యాత్రా జీవితంలో ఇది ఒక గొప్ప మర్మంగా చెప్పబడుతున్నది. చనిపోవటము ఒక మర్మము, తిరిగి లేపబట్టము అంతకు మించి ఒక గొప్ప మర్మం. 1 కొరింథీ పత్రికలో చూడండి 15వ అధ్యాయము 57వ వచనం చూడండి, త్వరగా చూడండి. 57 ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించే దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి 42 చదవండి ముందు. 15 మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనమైనదిగా ఘనమైనదిగా విత్తబడి ఘనహీనమైనదిగా లేపబడును, మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. కాబట్టి మృతులైన వారు మరి తప్పకుండా లేపబడతారని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ఎరిగిన వారమై ఉండాలి. 51 చదవండి ఇప్పుడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగుగానే మనమందరము మార్పు పొందుదము. ఘోరమోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదు. కాబట్టి మృతులు నందిన వారు క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఇది ఒక గొప్ప మర్మంగా చెప్పబడింది. ఈ మర్మమును ఎవరు ఎరుగుతారంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎరిగేవారిగా ఉన్నారు. కాబట్టి ఆయన పరమయ్య గారు అది ఎరిగి ఒకనొక దినమున నేను ఈ లోకములో చనిపోతాను, చనిపోయిన తర్వాత శాశ్వతమైనటువంటి ఆ యొక్క లోకములో దేవుని నిత్య నూతన రాజ్యములో నేను పాలు పొందాలని ఆయన ఎరిగిన వాడై ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడి నేను మృతి చెందిన తర్వాత క్షయమైన ఈ యొక్క శరీరము అక్షయతను ధరించుకొని ఆ యొక్క పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఆ తీర్పు సమయంలో ఉంటుందని ఆయన విశ్వసిస్తూ వచ్చినాడు. అట్టి విశ్వాసము కుటుంబీకులకు కూడా అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇది మేమందరం కూడా వారి కుటుంబం గురించినటువంటి సాక్ష్యము చెప్పగలము. ఎందుకంటే మరి సంఘంలో వారు కూడా ఒక అంగముగా ఉండి ఆ యొక్క సంఘ క్షేమ నిమిత్తం ప్రయాసపడి ఆ రీతిగా ఉన్నవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అక్షయమైనటువంటి ఈ శరీరము క్షయమైనదిగా ఒకనొక దినమున లేపబడుతుంది. కాబట్టి మృతులైన వారు ప్రతి వారు కూడా లేపబడతారు. లేపబడిన తర్వాత ముగిస్తాను, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అయితే ఎప్పుడు లేపబడతారంటే మరి అందరూ కూడా లేపబడతారు. ఇది మరి ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ చెప్పబడిన రీతిలో ఒక మర్మం తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటులో కడబోరమొరగగానే మనమందరము మార్పు పొందాం. ఎప్పుడంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క కడబోరం మొలిగినప్పుడు రెప్పపాటులో మొదట ప్రభువునందు మృతి నొందిన వారు సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. తర్వాత సజీవులుగా ఉన్నటువంటి నిలిచి ఉన్నటువంటి మనము కూడా ఎత్తబడతాం ప్రియులరా. కాబట్టి ఆ సమయంలో మనమందరం కూడా మన ప్రియులు ఇప్పుడు ఇంతకు ముందు మరి ఈ యొక్క భూమిని విడిచిన వారితో పాటు మనం కూడా అందరినీ చూస్తాము. ఇది గొప్ప నిరీక్షణ. నా యొక్క మరి తండ్రిని నేను చూస్తాను, నా భర్తను నేను చూస్తాను అని మరి పిల్లలకు సహోదరికి మరి మా తాతగారిని చూస్తామని మనవ సంతానానికి అట్టి నిరీక్షణ వారికి కలిగి ఉండాలన్నది దేవుడు తెలియజేస్తా ఉన్నవాడుగా ఉన్నాడు. మనందరం కూడా మరి దావీదు తెలియజేస్తా ఉన్నాడు. అన్నగారు చదివించారు. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో లోకులు పోవాల్సిన దాన్ని నేను పోవచ్చున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరు పోవాల్సిందే. కాబట్టి మనమందరం కూడా ఒకనొక దినమున ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన వారి గిట్టక మానదు, నరలారా తిరిగి రెండని సెలవిచ్చిన ప్రకారము మనమందరం కూడా ఒకనొక దినమున ఆ ప్రభు సన్నిధి చేరవలసిన వారుగా ఉన్నాం. అయితే నీకు ఉన్నదా నిరీక్షణ? నేను ఒక దినమున ఆ ప్రభు తీర్పు సమయంలో మరి నేను దేనిలో ఉంటాను? తీర్పు పునరుద్ధానంలో ఉంటావునా, జీవ పునరుద్ధానంలో ఉంటానా? నీవు తీర్పు పునరుద్ధానంలో ఉండాలంటే నీ క్రియలను బట్టి నీకు దేవుడు ఆ యొక్క రెప్పపాటులో లేపబడిన తర్వాత 1000 ఏళ్ల విందుంటది. ఆ తర్వాత తీర్పు చేస్తాడు దేవుడు. ఎవరైతే ఎత్తబడుతూ వచ్చినారో సజీవులుగా ఉన్నవారు కూడా ఆ దినము లేపబడతారని సెలవిచ్చిన ప్రకారము మృతులైన వారికి, సజీవులుగా జీవించినటువంటి వారు, ఎత్తబడిన వారికి అందరూ కూడా తీర్పు ఉంటది. ఆ తీర్పు సమయంలో అక్కడ ఏ భేదము లేదని చెప్పబడింది. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయినా, కడు భేదవారైనా, నువ్వైనా, నేనైనా, మనందరం కూడా అది న్యాయబద్ధమైన తీర్పు ప్రభు సన్నిధిలో. కాబట్టి ఆ తీర్పులో నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈ లోకంలో జీవించిన నీ క్రియలను బట్టి నీవు ఎక్కడ ఉంటావో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో, తీర్పు సమయంలో క్రియలారా, నీ యొక్క క్రియలు దేవుని దృష్టికి మరి యోగ్యమైనవైతే నీవు మరి ఏ పునరుద్ధానంలో ఉంటావు? జీవ పునరుద్ధానంలో ఉంటావు. నీవు ఇష్టానుసారంగా జీవించి ఈ లోకంలో దేవునికి ఆయాస్కరంగా, దుఃఖకరంగా ఈ లోకంలో జీవించి చనిపోతే నీవు తీర్పు పునరుద్ధానంలో ఉంటావు.
రెండు మార్గాలు, ఒకటి పరలోకము, రెండోది నరకం అని చెప్పబడుతుంది. ప్రియులారా, నీకు ఆ పరలోకం కావాలా, నరకం కావాలా? నీ క్రియల బట్టి దేవుడు ఆ యొక్క తీర్పు సమయంలో నీకు తప్పకుండా మరి నిన్ను ఏదో ఒక చోట పంపిస్తాడు. ఈ యొక్క దాసుడు, ప్రియదాసుడు మరి అన్న పరమయ్య గారు చనిపోయినటువంటి ఈ దినమున నీ యొక్క మరి జీవితంలో ఒక కార్యము చేయాలని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వారందరూ మరణిస్తారు, అయితే రెప్పపాటులో ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వెక్కడుంటావు? జీవ పునరుద్ధానంలో ఉంటావా, తీర్పు పునరుద్ధానంలో ఉంటావా? స్వర్గంలో ఉంటావా, నరకంలో ఉంటావా? వారి క్రియల బట్టి వారికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది అన్నాడు. ప్రభునందు మృతులందు మృతులు ధన్యులన్నావు. నీవు ధన్యుడిగా ఉన్నావా, లేకపోతే దేవుని దృష్టికి అవిధేయుడిగా ఉన్నావా? నీవు ధన్యుడిగా ఉండి జీవిస్తే నీవు ఎక్కడుంటావంటే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నిత్యనూతన రాజ్యంలో ఉంటావు. లేకుంటే ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో కాకుండా ఆ యొక్క అగ్నిహారని పురుగు చావని ఆ యొక్క నరకంలో ఉంటాము. కాబట్టి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, నీవు నీ క్రియల బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నీ క్రియలు ఎలా ఉన్నాయి ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుని, ఆ రీతిగా ఈ యొక్క దీనదాసుడు చనిపోయిన ఈ దినమున నా క్రియ ఎలా ఉన్నది? దేవుని దృష్టికి విధేయత కలిగి ఉన్నానా, అవిధేయతగా ఉన్నానా? నేను తీర్పు తీర్చుతాడంట ఒకనొక దినమున. ఆ తీర్పు సమయంలో నేను ఎక్కడ ఉండాలో నీవు నాకు తెలియచేయి ప్రభువా. నీ దృష్టికి విధేయతగా ఉన్నానా, అవిధేయత కలిగి ఉన్నానా అని మనము ఒక్కసారి మౌనంగా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు నీకు ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును నీకు తెలియజేస్తా. ఆయన ఆ యొక్క కల్వరిగిరిలో నిన్ను ఆ యొక్క నరకము నుండి తప్పించడానికి శిలువ మీద 3 మెతుల మీద ఆయన వేలాడుతూ వచ్చినాడు. ప్రియులారా, ఆయన స్వరూపం సమస్యను కోల్పోయి 3 గంటల ప్రాంతంలో వేదనకరమైన మరణం పొందినాడు. ఆయన రక్తం అంతా కూడా కారుస్తూ వచ్చినాడు. దేనికోసము? నిన్ను నన్ను ఆ యొక్క పరలోక రాజ్యంలో తన యొక్క కుడిపార్శ్వను కూర్చొని పెట్టాలని, నరకానికి పాత్రుడుగా చేయటానికి కాదు. ప్రియులారా, నిన్ను నన్ను ఆ దేవుడి లోకంలో సృష్టించింది. తన రూపమున తన స్వరూపమున తాను జీవాయువుగా జీవం పొందినటువంటి మనము ఆయన నిత్య నూతన రాజ్యంలో మనము నిత్యము ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతగా మానవలసి పొందవల్లనే దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఆయన రాకడానికి ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ సత్యమును నువ్వు ఎరిగినట్లయితే దేవుడు వస్తాడు వస్తాడు అంటున్నారు, రాలేదు అనుకోబాకు. నీవెవరో ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారు ఇక్కడ. ఆయన చిత్తంలో ఏర్పాట్లు వారి కొరకే ఆయన అక్కడ ఆలస్యం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, వ్యక్తపరచుకోబాకు. శ్రేష్టమైన ఈ మాటలు దేవుడు దాసుని యొక్క ఆదరణ కోడికలో నీకోసమే మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియదాసుడు తన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి మరి మేమందరం కూడా ఆయన కుడిపార్శ్వము, దేవుడి కుడిపార్శ్వములో ఉన్నాడని విశ్వసిస్తున్నాం, చెప్పగలము సాక్ష్యము. కాబట్టి నీ జీవితం ఎలా ఉంది చెప్తే నా జీవితం మనం పరీక్షించుకుని ఈ యొక్క మరి ఈ దినమున మనము ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో మనము ఈ సమయంలో కాకపోయినా ఈ రాత్రికాల సమయంలో మరి మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలను నీ దృష్టిలో ఉంచుకున్నట్లయితే తప్పకుండా నీవు నిత్య నూతన రాజ్యములో ప్రవేశానికి ఆయన ఇది అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని చెప్పబడింది. పిల్లరా, కాబట్టి ఈ రక్షణ దినమును నువ్వు ఎరిగినట్లయితే నీ జీవితంలో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది అని లేఖనంలో చెప్పబడిన ప్రకారము మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఆ బ్రతికినటువంటి వారిని మనం కూడా చూస్తామని అతి గొప్ప నిరీక్షణ కలిగి మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతాం. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కుటుంబానికి నా ఉద్యోగపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అతడి కొడుకు వచ్చిన బంధుమిత్రులకి, నా స్నేహితులకి వందనాలు చెప్తూ అందరూ ఫోన్ చేసే అవకాశంగా మనస్ఫూర్తిగా కూర్చున్నాము. ఎవరో కొంచెం నిదానమైన కొంచెం అందరూ దీనికాయంగా ఫోన్ చేసుకొని వెళ్ళాలి. అలాగే ఇవన్నింటిలో సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేమానం, ప్రేమ సాగర్ అన్నింటిలో ఫస్ట్ నుంచి గత 15 రోజుల నుంచి ఇప్పుడు కాదు,
నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు పుడియాడ భుజాలుగా నాకు ఉన్నది. ఎందుకంటే మార్చిలో ఆఫీస్ నుంచి 1 గంట కూడా బయట రాని పరిస్థితి నాది. అటువంటి పరిస్థితుల్లో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి ఇంతవరకు మరి అన్నింటిలో నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ జనంలో ఎంత దూరం నాకు మనం ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని మనసుతో థ్యాంక్స్ చెప్తూ అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవాన్ని ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తెలుస్తున్నాం. ఈ ఉదయకాలం నుండి ప్రభా ఇప్పటి వరకు ప్రభా నా తండ్రి నీ బిడ్డలు అనేకులు వచ్చి ఉన్నారు. సహోడు పరమేంద కొరకు ప్రభా నా తండ్రి సునందక వారిని మీరు ప్రేమించి భూమి మీద నాయన వారిని ప్రభా వారికి కుమారులు 2 కుమారులు కోడళ్ళు అలాగే కుమార్తె అల్లుడు వారిని యొక్క కుటుంబాలుగా చేసి ఆస్వాదించి ప్రభా అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్న దేవుడు నీ దాసుడు పలువైన స్థలాల్లో దూర ప్రాంతాల్లో తను జాబుగా ప్రభా చేస్తూ వచ్చారు అని మేము ఇంటూ వచ్చినాము. దేవా ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా తను నీ మందిరం ఆవరణలో ప్రేమించి నీ మందిరానికి ప్రభా తను భయభక్తులు కలిగి నడిచిన వాడిగా తన బిడ్డలకు నేర్చుకున్నవాడిగా ప్రభా మేము ఇంటూ వచ్చినాము. అలాగే ప్రభా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో వారికి ఇచ్చిన బిడ్డలు చిన్న బిడ్డలు చదువుతుండగా వారి యొక్క స్టడీస్ అంతటిలో నీ కృపను చూపండి. అలాగే కుమార్తె ప్రభానాథ్ తండ్రి వారిని ఇచ్చిన కుటుంబాన్ని ప్రభానాథ్ తండ్రి అల్లుడు గారిని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. ప్రభానాథ్ తండ్రి చేరి వచ్చిన బంధుమిత్రులు రక్త సంబంధులు బట్టి నీకు వందనాలు. నీ దాసుడు పరమయాన్న పరలోకంలో ప్రభా మీరు చేర్చుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభా భూమి మీద ఎన్నో విషయాలు మేము వింటూ వచ్చినాము. దేవా పరలోకంలో ఉన్నారు ప్రభా, అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా అవిశ్వాసులు ప్రభా నేను ఎరగని వారు ఈ మాట నమ్మరేమో కానీ ప్రభా నీ మాట మేము నమ్ముతూ ఉన్నాం. నీ వాక్యాన్ని నమ్ముతూ ఉన్నాం. నీ వాక్యాన్ని ఆశ్రయించి ప్రభా ఎవరైతే హృదయం ఇచ్చినారో వారిని కూడా స్థిరపరిచి బలపరచండి ప్రభా. దేవా రాజకుమార్ అనే వారిని కూడా ఆఖరిలో ప్రభా మాతో కూడా రుణాన్ని తీసుకొచ్చినారు ప్రభా. నా తండ్రి పరమయాన్నతో ఉన్న సంబంధాన్ని బట్టి రక్త సంబంధాన్ని బట్టి కొన్ని మాటలు సాక్ష్యం ఇస్తూ వస్తాగా వాటిని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా ప్రియులు ఇంకా కొందరు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు ప్రభా, ఆ సాక్ష్యాన్ని మీరే నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మిగిలి ఉన్న సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఈ సందర్భంలో భోజన పానాదులందరినీ ప్రభా నా తండ్రి నీ బిడ్డలు సిద్ధపరిచి ఉండగా దీవించము. ఎవరైతే ఇంకా రక్షణ లేని ప్రభా బిడ్డలు ఇక్కడ ఉన్నారు వారికి కూడా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభూతిని కలుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తూ పరమనాన్న ప్రభా సునందక వారికి ఇచ్చిన బిడ్డలను కూడా నూరంతలుగా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. యెషయా 48, 18, 19 వచనాలను బట్టి ప్రభా మీరే దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకొనుచు పరలోకపు దేవునిగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును నిత్యకాలం వరకు నిరంతరమును నీ రాకడ వరకును కుటుంబానికి బిడ్డలకు మనవలకు మనవరాళ్లకు నిరంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.